Yes, sir. Okay. Good evening, all of you. Today lecture number is the 6th. మనం ప్రీవియస్ లీనియర్ స్పానింగ్ సెట్ ఎలా రాయాలి అనేటువంటి చూసాము. తర్వాత లీనియర్ స్పానింగ్ సెట్ మీద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకున్నాము. అందులో మామూలుగా వెక్టార్స్ తీసుకున్నాము, r² r కి r³ కి లీనియర్ స్పాన్ ఎలా రాస్తాం చూసాం. తర్వాత డిఫరెంట్ పాలినామియల్ సెట్స్ ఇస్తే లీనియర్ స్పాన్ కి చెందుతుందా లేదా, ఏది లీనియర్ స్పాన్ అవుతుంది కాదు అనేటువంటివి కూడా చూసాం వెక్టార్స్. కానీ మ్యాట్రిసెస్ లో ఎగ్జాంపుల్ చూడలేదండి. ఒక ఎగ్జాంపుల్ ని మ్యాట్రిసెస్ లో చూసి తర్వాత లీనియర్ ఇండిపెండెంట్, లీనియర్ డిపెండెంట్ అనేటువంటి టాపిక్ కి వెళ్దాం మనం ఈరోజు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎందుకంటే మ్యాట్రిసెస్ మీద తీసుకోలేదు కాబట్టి లీనియర్ స్పాన్ మీద ఒక ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ మీద తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా కంటిన్యూషన్ గా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఓకే రైట్. లెట్ S is equal, ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక సెట్ తీసుకుందామండి. మ్యాట్రిసెస్ 2x2 మ్యాట్రిసెస్ సంబంధించింది. 2 3 -4 5 ఒక వెక్టార్. నెక్స్ట్ ఇంకొక వెక్టార్ ఈజ్ ద 1 3 4 2 ఇంకొక వెక్టార్ కామా ఇంకొక వెక్టార్ తీసుకుందాం 4 6 -8 10. 3 వెక్టార్స్ ఉన్నాయండి ఈ సెట్ లో. ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు దేనికి అని అంటే M2x2 సెట్ ఆఫ్ ఆల్ 2x2 మ్యాట్రిసెస్ ఓవర్ ఫీల్డ్ ఈస్ ద రియల్ నెంబర్ సెట్. అంటే ఫీల్డ్ ఈస్ ద రియల్ నెంబర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద does not belongs to S, belongs to linear span of S. దాన్నే L of S అని చెప్తున్నాం. లీనియర్ స్పాన్ ఆఫ్ S కింది వాటిలో ఏది చెందదు. ఫర్ ఎగ్జాంపుల్ గా లీనియర్ స్పానింగ్ సెట్ కు చెందినటువంటిది ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. 3 6 0 7 ఒక మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇంకొక మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఏమని తీసుకుందాం 1 0 -8 3 అని తీసుకుందాం. ఇంకొక మ్యాట్రిక్స్ సి అనేటువంటి తీసుకుందాం. ఇంకొక వెక్టార్ మ్యాట్రిక్స్ రూపంలో 2x2 వెక్టార్ 0 0 0 వెక్టార్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇట్ ఈస్ ద 3 6 0 8 2x2 మ్యాట్రిక్స్. కింది వాటిలో ఏది చెందదు అని అన్నాడు L of S కి. మరి అది చూద్దామండి, ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. మనం ఒకసారి చూద్దాం. రైట్ ఓకే, ఇది ఇచ్చినటువంటి మ్యాట్రిసెస్ కి సంబంధించినటువంటిది. మనం ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్ ని సంబంధించి L of S ని రాద్దాం. డినోట్ ద L of S. L of S is equal to ఓకే L of S is equal to మనం ఏమని రాసుకోవచ్చు సింపుల్ గా, ఈ దాంట్లో ఉన్నటువంటి వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా మనం డినోట్ చేయొచ్చు. ఎలా డినోట్ చేయొచ్చు అని అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి 1 2 4 ఉండాలి మనకి ఇక్కడ. ఎస్ ఒక ఏం చేద్దామనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే ఓకే సార్ చూడండి ఏం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఉన్నాయి 3 తీసుకున్నాము. ఎస్ మూడింటిని కాంబినేషన్ గా తీసుకోండి. అంటే ఏమని తీసుకుందాం ఆల్ఫా ఇంటూ v1 ప్లస్ బీటా ఇంటూ v2 ప్లస్ గామా ఇంటూ v3. మూడింటి కాంబినేషన్ ఆల్ఫా బీటా గామా. సో 3 అవుతే చాలా పెద్దగా వస్తుంది కదా. ఒక 2 వెక్టార్స్ తీసేద్దామంటే 2 తీసుకుందాం మనం ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇది 3 అవుతే చాలా పెద్దగా అవుతుంది. సో కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది మనకి. కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది కాబట్టి పెద్దగా ఎగ్జాంపుల్స్ పెద్దగా తీసుకోకుండా దీన్ని తుడిపేస్తున్నాను. ఇది ఒక వెక్టార్ని. ఇక్కడ 3 అంటే చాలా పెద్దగా వస్తుంది. సో టైంని దృష్టిలో పెట్టుకొని తొందరగా కంప్లీట్ చేసేటట్లు ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ తెలియడం కోసం. ఇట్ ఈస్ అ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు సరిపోతుంది. L of S అని అంటే ఇక్కడ చూడండి L of S లో ఎన్ని వెక్టార్స్ ఉండాలి మనకి, ఒక 2 వెక్టార్స్ అనుకుంటే ఇది తీసేసేయండి. ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మీకు.
సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోతుంది ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ అనేది. రైట్, ఇక్కడ చూడండి సింపుల్ గా వచ్చేస్తుంది. ఓకే, రైట్. ఓకే చూడండి, ఇట్ ఈస్ ద L of S such that alpha comma beta is the belongs to the field is the real numbers కాబట్టి is the belongs to real numbers. స్కేలార్స్ అవి, స్కేలార్స్ కాబట్టి రియల్ నెంబర్స్. ఓకే, L of S రాయండి. ఇప్పుడు L of S is equal to మనం ఏమని రాసుకోవచ్చు, ఇట్ ఈస్ ఆల్ఫా ఇంటూ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడండి 2 3 -4 5. సెకండ్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడండి ప్లస్ బీటా ఇంటూ రెండోది ఏమి ఇచ్చాడు 1 3 4 2 అని ఇచ్చాడు. సచ్ దట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్స్. ఓకే, మల్టిప్లికేషన్ చేయండి లోపలికి. మల్టిప్లికేషన్ చేస్తే చూడండి ఏమని రాయొచ్చు 2 ఇంటూ ఆల్ఫా 2 ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా బీటా. ఇక్కడ చూడండి 2 ఇంటూ ఆల్ఫా 2 ఆల్ఫా బీటా ఇంటూ 1 బీటా అంటే 2 ఆల్ఫా ప్లస్ బీటా. రెండో ఎలిమెంట్ 3 ఆల్ఫా ప్లస్ 3 బీటా. మూడో ఎలిమెంట్ -4 ఆల్ఫా ప్లస్ 4 బీటా. నాలుగో ఎలిమెంట్ చూడండి 5 ఆల్ఫా ప్లస్ 2 బీటా. ఈ రూపంలో వచ్చింది మనకు 2/2 మ్యాట్రిక్స్ సచ్ దట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్. అంటే ఖచ్చితంగా L of S లో ఎలా ఉంటుంది మనకు అబ్జర్వేషన్ చేస్తే అంటే ABCD రూపంలో ఉన్న ఒక 2/2 మ్యాట్రిక్స్ ఉంటుంది. మరి దాంట్లో ఏది సాటిస్ఫై చేస్తుంది ఏది సాటిస్ఫై చేయదు అనేటువంటిది ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. మనం ఏం చేద్దామనంటే ఇక చూడండి దీన్ని ఇలా సింపుల్ గా రాసుకుందాం. ఏమని రాసుకుందాం ఇక చూడండి దీన్ని 2/2 మ్యాట్రిక్స్ ని 2 ఆల్ఫా ప్లస్ బీటా డస్ నాట్ చేంజ్. ఇక్కడ చూడండి 3 కామన్ తీయండి ఆల్ఫా ప్లస్ బీటా అని వస్తుంది మనకి. ఇక్కడ -4 కామన్ తీయండి -1 మినిట్ -4 కామన్ తీయండి ఆల్ఫా మైనస్ బీటా అని వస్తుంది. ఇక్కడ సేమ్ అండి, ఏం కామన్ తీయడానికి లేదు కాబట్టి 5 ఆల్ఫా ప్లస్ 2 బీటా. ఇట్ ఈస్ క్లియర్ సచ్ దట్ ఆల్ఫా కామా బీటా ఇస్ ద బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఓకే, బాగుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి ఒక్కొక్క ఆప్షన్ ని తీసుకొని ఎలిమినేషన్ చేస్తూ ఉంటాను. చూడండి ఆప్షన్ ఏ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆప్షన్ ఏ తీసుకుంటే ఇది దేనిది ఆప్షన్ ఏ ఏముంది 3 6 0 7 ఈజ్ ఈక్వల్ టు మనకేం కావాలి 2 ఆల్ఫా ప్లస్ బీటా. ఆ 2/2 మ్యాట్రిక్స్ రూపంలో ఉండాలి. 3 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా దీన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా చూద్దాం. -4 ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా తర్వాత 5 ఆల్ఫా ప్లస్ 2 బీటా. ఓకే, బాగుంది. ఫస్ట్ ఎలిమెంట్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద ఈక్వల్ టు దిస్. ఏంటి ఒక్క నిమిషం, ఇది సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు దిస్. థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఫోర్త్ ఎలిమెంట్ ఈజ్ ద దిస్ ఇస్. సో ఈక్వల్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి 2 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. ఇంకోటి 3 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి -4 ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఇస్ ద 0 అవుతుంది. నెక్స్ట్ 5 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఇస్ ఈక్వల్ టు 7. ఇక్కడ చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ నుంచి 3 1 జా 3 2 జా. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇస్ ద 2. ఇక్కడ నుంచి ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ 0. సో ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు 2, ఆల్ఫా మైనస్ బీటా ఇస్ ఈక్వల్ టు 0. బీటా బీటా క్యాన్సల్, 2 ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో దీని నుంచి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇన్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 లో రాస్తే చూడండి ఇక్కడ ఏమవుతుంది మనకు 1 ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు 2 అవుతుంది. దీని నుంచి బీటా ఇస్ ఆల్సో 1 అవుతుంది. సో ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 1, బీటా ఇస్ ఈక్వల్ టు 1 అన్నిటిని సాటిస్ఫై చేస్తున్నాయా లేవా చూడండి. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చూడండి. ఇక్కడ రాయండి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 1, బీటా ఇస్ ఈక్వల్ టు 1 రాస్తే 5 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ బీటా వాల్యూ 1 కాబట్టి 1 రాస్తే 7. సో 7 ఈజ్ ఈక్వల్ టు 7. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. ఇది సాటిస్ఫై అవుతుందేమో చూడండి. ఇక్కడ రాయండి 2 ఇంటూ 1 ప్లస్ బీటా వాల్యూ ఇస్ ద 1 రాస్తే ఇది 3 ఈజ్ ఈక్వల్ RHS. LHS వాల్యూ 3 అవుతుంది, RHS వాల్యూ 3 అవుతుంది. అంటే సాటిస్ఫై అవుతుంది. సో ఆల్ ఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఈ విధంగా రాయొచ్చు. రాయొచ్చు అంటే ఇక్కడ ఏమన్నా నాట్ బిలాంగ్స్ టు అని అన్నాడు.
చెందనిది అన్నాడు, ఇది చెందుతుంది. ఏది? ఫస్ట్ ఆప్షన్ చెందుతుంది, కాబట్టి రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, బి తీసుకోండి. బి ఏమి ఇచ్చాడు ఇక్కడ? అబ్జర్వేషన్ చేసి చూడండి. బి ఇస్ ద 1 0 -8 3. దీన్ని దేంతో కంపేర్ చేయాలి? ఇట్ ఈస్ 2 ఆల్ఫా ప్లస్ బీటా. ఇట్ ఈస్ 3 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇట్ ఈస్ -4 ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా. ఇంకా మిగిలింది 5 ఆల్ఫా ప్లస్ 2 బీటా. ఈ రూపంలో రాయొచ్చా లేదా అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ ని కంపారిజన్ చేయండి. దిస్ వాల్యూ ఇస్ ద 1, దిస్ వాల్యూ ఇస్ ద 0, దిస్ వాల్యూ ఇస్ ద దిస్. కంపారిజన్ చేసి చూడండి మనకి ఏమొస్తుంది? మనకు సింపుల్ గా 3 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇస్ ద 0 అని వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇస్ ద 0 ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. రెండో ఈక్వేషన్ కంపారిజన్ చేస్తే మనకు -4 ఇంటూ, మనకి యూజ్ అయ్యేవి చూస్తున్నాను, ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటాను ముందు తీసుకుందాం, మిగతా వాటిలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -8. సో ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. రెండోది మిగిలినటువంటిది 2 ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇస్ ద 1. ఇంకా మిగిలినటువంటిది ఇంకేమన్నా ఉందా? ఎస్, ఇంకోటి ఉంది కదా, 5 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది మనకు మిగిలినటువంటిది. ఇప్పుడు చూద్దాం, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సాల్వ్ ఈక్వేషన్ నెంబర్ 192 ని సాల్వ్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏముందండి మనకు దగ్గర? 0 అని ఉంది. ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఏమని ఉందండి? ఇట్ ఈస్ ద 2 అని ఉంది. రైట్, బీటా బీటా క్యాన్సల్. 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. సబ్స్టిట్యూషన్ ఇన్ ఈక్వేషన్ 1 రాస్తే ఇక చూడండి, 1 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో బీటా ఈజ్ ఈక్వల్ టు -1. సో బీటా వాల్యూ -1 వచ్చింది. ఇది తీసుకపోయి ఆల్ఫా బీటాలని ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ చెక్ చేసి చూడండి, 2 ఇంటూ ఆల్ఫా వాల్యూ 1 ప్లస్ బీటా వాల్యూ ఈజ్ ద -1. దిస్ వాల్యూ ఈజ్ ద RHS 1 ఉంది, LHS కూడా 1 వచ్చింది. 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడే చూడండి మళ్ళీ 5 ఇంటూ ఆల్ఫా వాల్యూ ఈజ్ ద 1 ప్లస్ 2 ఇంటూ బీటా వాల్యూ -1. RHS ఇస్ ద 3. ఇక్కడ 5 మైనస్ 2 అని వచ్చేస్తుంది. LHS లో, RHS లో 3 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఆల్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫై కాబట్టి ఈ విధంగా రాయొచ్చు మనం. కానీ అక్కడ ఏమన్నాడు? నాట్ బిలాంగిస్ట్ అన్నాడు. అంటే బిలాంగిస్ట్ చెందుతుంది, రాయొచ్చు. కాబట్టి రాయలేనిది అన్నాడు, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. 0 ఆల్వేస్ రాయొచ్చండి. ఇది 0 తీసుకుంటే, ఇది 0 తీసుకుంటే అన్ని ఆల్ఫా బీటాలన్నీ జీరోస్ వస్తాయి. దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. సో మిగిలిన రైట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. యూ చెక్ దిస్. సో ఇది చెక్ చేసుకోవచ్చు, మీరు చెక్ చేసుకుంటే నాట్ ఈక్వల్ అవుతుంది, మీరు చెక్ చేసుకోండి. అన్ని ఈక్వేషన్స్ సాటిస్ఫై చేయవు ఆల్ఫా బీటాలు వచ్చిన తర్వాత, అది చెక్ చేసుకోండి. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? హలో, ఓకే. టుడే ఇక్కడ చూడండి, ఈరోజు డెఫినేషన్ ఏంటి అంటే లీనియర్ ఇండిపెండెంట్ సెట్. లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అంటే మీ బుక్స్ లో ఉంటాయి డెఫినేషన్స్ తప్ప, కానీ అవి అంతగా అర్థం కావు. సో మామూలుగా సెమ్ పర్పస్ చదివేది వేరు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ క్రాక్ చేయడానికి ఉపయోగించే డెఫినేషన్స్ వేరు అండి. నేను మామూలుగా ఇది సెమ్ కూడా యూజ్ అవుతుంది. దాంతో పాటుగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించింది హైయర్ మ్యాథమెటిక్స్ లో మీరు క్వశ్చన్స్ ఎలా క్రాక్ చేయాలి, వాటి ట్రిక్స్ కూడా చూపిస్తాను. డెఫినేషన్ యొక్క ఇన్డెప్త్ మీనింగ్ అనేటువంటిది మీకు ఈరోజు అర్థం అవుతుంది. ఒకసారి చూడండి, డెఫినేషన్ యొక్క ఇన్డెప్త్ మీనింగ్ అనేటువంటిది ఏంటి అనేది. డెఫినేషన్ ఏంటి అని అంటే, ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ఏమని అంటున్నాడు? లీనియర్ డిపెండెంట్ సెట్. ముందు లీనియర్ ఇండిపెండెంట్ సెట్ గురించి మాట్లాడదాం, తర్వాత లీనియర్లీ డిపెండెంట్ సెట్ గురించి మాట్లాడదాం. ఒక్కొక్కటిగా తీసుకెళ్దాం. ఫస్ట్ లీనియర్ డిపెండెంట్ సెట్ మాట్లాడదాం. లీనియర్లీ డిపెండెంట్. ఇప్పుడు చూడండి, మీరు ఇండిపెండెంటా డిపెండెంటా నాన్న? మీరు ఇండిపెండెంటా డిపెండెంటా? చెప్పండి, మీరు ఇండిపెండెంట్ అవుతారా డిపెండెంట్ అవుతారా? డిపెండెంట్ సార్. వెరీ గుడ్. ఎందుకు? మీరు మీ మదర్ ఫాదర్ మీద ఆధారపడ్డారు. ఇప్పుడు జామ్ కోచింగ్ కూడా మీకు ఒక గైడెన్స్ కావడం కోసం ఫెర్మాస్ ఇన్స్టిట్యూషన్ మీద మీరు ఆధారపడ్డారు. మరి ఫెర్మాస్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ఇండిపెండెంట్, మీరేమవుతారు? డిపెండెంట్ అవుతారు. ఎందుకంటే ఫెర్మాస్ ఇన్స్టిట్యూషన్ మీద మీరు ఆధారపడ్డారు IIT జామ్ క్రాక్ చేయడం కోసం. కాబట్టి మీరు ఏంటి, ఇప్పుడు మొత్తం మీద మీరు ఎందుకోసం చదువుతున్నారు? మీరు ఇండిపెండెంట్ కావడం కోసమే చదువుతున్నారు. మీ కాళ్ళ మీద మీరు బతకడం కోసము
సొసైటీలో మంచి స్థానానికి ఎదగడం కోసం మాత్రమే మీరు చదువుతున్నారు. అంటే ఎప్పుడైనా సరే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో అయినా సరే డిపెండెంట్ వేరియబుల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే డిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు ఏదైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి, మీరు ఏమని రాస్తారు? ఇప్పుడు dy/dx అనేటువంటిది రాసి సాల్వ్ చేస్తే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మీరు ఏమని రాస్తారు? y ఈజ్ ఈక్వల్ అని రాస్తారు. ఎందులో రాస్తారు? సొల్యూషన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ లోకి రాస్తారు. x ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయితే x లోనే సొల్యూషన్ వస్తుంది, y t ఇండిపెండెంట్ వేరియబుల్ అయితే t లోనే సొల్యూషన్ వస్తుంది. మీకు y ఈజ్ ఈక్వల్ అంటే డిపెండెంట్ వేరియబుల్ కాస్త ఇండిపెండెంట్ గా మారడం కోసమే ఆ సొల్యూషన్ యొక్క ప్రాసెస్. ఇక్కడ కూడా ఏంటి? ఇప్పుడు డిపెండెంట్ వేరియబుల్ అంటే వన్ వెక్టార్ ఇస్ ద స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అదర్ వెక్టార్ అయినా సరే, అంటే ఒక వెక్టార్ ఇంకో వెక్టార్ మీద ఆధారపడ్డది అని అంటే కూడా దాన్ని లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పొచ్చు. ఇవన్నీ మనం అక్కడ డిస్కషన్ చేద్దాం. ముందు డెఫినేషన్ చూద్దాం ఒకసారి. లీనియర్లీ డిపెండెంట్, linearly dependent set. Dependent, ఇది D అండి, డిపెండెంట్ సెట్, లీనియర్లీ డిపెండెంట్ సెట్. మరి లీనియర్లీ డిపెండెంట్ సెట్ అంటే ఏంటి సార్ అని అంటే ఇక్కడ చూడండి ఒక్కొక్కటిగా. రైట్, మనకు ఏదైనా సెట్ ఆఫ్ వెక్టార్స్ తీసుకుందాం. అంతకన్నా ముందు మనం ఏం తీసుకుందాం అంటే ఒక వెక్టార్ స్పేస్ తీసుకుందాం. ఏమని తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ గా అంటే లెట్ సింబాలికల్ ఫామ్ లో రాస్తున్నాను, V/F be a vector space, be a vector space. వెక్టార్స్ కలిగినటువంటి ఒక అంతరాలం, ఇది ఒక వెక్టార్ స్పేస్. అండ్ కామా అండ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఏం తీసుకుందామంటే ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఒక సెట్ తీసుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వెక్టార్స్ ఉన్నాయనుకుందాం. ఇందులో ఏమనుకుందాం? V1 బార్ కామా V2 బార్ కామా అప్ టు సో ఆన్ Vn బార్. ఎన్ వెక్టార్స్ ఉన్నాయి. ఇది దేనికి సబ్సెట్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు V. అంటే వెక్టార్ స్పేస్ కి సబ్సెట్ అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ వెక్టార్స్. ఎస్ లో ఉన్నటువంటి సెట్ లో ఉన్నటువంటివన్నీ కూడా వెక్టార్స్ అవుతాయి. అయితే ఏమని చెప్తున్నామంటే ఇఫ్ ఎస్ ఈజ్ సెట్ టు బి లీనియర్లీ డిపెండెంట్, ఈ సెట్ అనేటువంటిది, ఈ సెట్ ని మనం ఏమని చెప్పాలి అని అంటే ఎస్ ఈజ్ ద సెట్ అనుకోండి. ఏ సెట్, ఇక్కడ ఇప్పుడు ఏం తీసుకుందాం? ది సెట్ అని తీసుకుందాం, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే రైట్, చూడండి. ఓకే అది a set yes is said to be చాలా జాగ్రత్త వినండి అన్న, ఈరోజు క్లాస్ మిస్ కాకండి. ఇవన్నీ కూడా బేసిస్ మీద మొత్తం డిపెండ్ అయినటువంటి టాపిక్ నాన్న. ఇవన్నీ వస్తే ముందు అన్నీ వస్తాయి. ఐఐటి జాబ్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఫండమెంటల్స్ అన్ని కూడా దీని మీదనే బేస్ చేసుకొని ఉంటాయి. క్లాసులు ఏం మిస్ కాకండి ఇప్పటి నుంచి. ఈ సెట్ టు బి లీనియర్లీ డిపెండెంట్, ఇక్కడ నుంచి అసలు టాపిక్ స్టార్ట్ అవుతుంది, అస్సలు మిస్ కాకండి. లీనియర్లీ డిపెండెంట్ సెట్, లీనియర్లీ డిపెండెంట్ సెట్ అని చెప్తాం. ఎప్పుడని అంటాం సార్ అంటే ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ α1 α2 α3 అప్ టు సో ఆన్ ఎన్ వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి αn is the belongs to the ఫీల్డ్. ఫీల్డ్ కి చెందుతున్నాయంటే అవి స్కేలార్స్ అని అర్థం. ఇక్కడ బ్రాకెట్ లో నాట్ ఆల్ జీరో, అన్ని జీరోస్ కావు. నాట్ ఆల్ జీరోస్, అన్ని కూడా జీరోస్ కానటువంటి స్కేలార్స్. అన్ని కావాలని ఏం లేవు, కొన్ని కావచ్చు, మనకు సంబంధం. అయితే సచ్ దట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. α1 into V1 బార్ ప్లస్ α2 into V2 బార్ ప్లస్ అప్ టు సో ఆన్ αn into Vn బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. 0 బార్ మీన్ 0 వెక్టార్. ఇలా రాయగలిగితే దెన్ అట్లీస్ట్ 1 ఆల్ఫా, అట్లీస్ట్ అంటే కనీసం, తక్కువలో తక్కువ అట్లీస్ట్ 1, ఒక్కటైనా సరే, ఒక్క ఆల్ఫా అయినా సరే నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అట్లీస్ట్ 1 ఆల్ఫా ఫర్ సమ్ ఐ, ఫర్ సమ్ ఐ. దీని మీనింగ్ ఏంటిది అని అంటే α1 α2 α3 ఏదో ఒకటి, ఆల్ఫా ఎన్ని ఉన్నాయి కదా, α1 α2 α3 అనే స్కేలార్స్ ఉన్నాయి కదా, అందులో ఏ ఒక్క స్కేలార్ అయినా నాట్ ఈక్వల్ టు 0 అవుతే మన సెట్ ని ఏమని చెప్తాం?
ఈ సెట్ ని ఏమని చెప్తాం? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని చెప్తాం. ఎస్ అనేటువంటి సెట్ ని ఏమని చెప్తాం? లీనియర్లీ డిపెండెంట్ సెట్ అని చెప్తాం. ఇజ్ ఇట్ క్లియర్? సార్ మాకు అలా రాదు, ఇప్పుడు ఇంకో రకంగా మ్యాట్రిక్స్ రూపంలో చెప్పండి సార్ అంటే ఈ డెఫినేషన్ ఇంకో రకంగా చెప్తాం. ఒకసారి ఇక్కడ చూడండి. ఇఫ్ ఒకవేళ మనం ఇలా తీసుకుందాం, ఏమని? ఇఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ రూపంలో రాసాం అనుకోండి, అది అసలు డెఫినేషన్ అండి. ఎగ్జామ్ పర్పస్ లో అంటే సెమిస్టర్ పర్పస్ లో ఈ డెఫినేషన్, పైన డెఫినేషన్ మనం ఎగ్జామ్ లో క్వశ్చన్ ని క్రాక్ చేయడం కోసం కింది దాన్ని ఉపయోగిద్దాం. ఎలా? ఇక చూడండి, కాలం వెక్టార్స్ గా రాయండి. ఫస్ట్ వెక్టార్ ని v1 v2 బార్ v3 బార్ అప్ టు సో ఆన్ vn బార్ అంటే n వెక్టార్స్ ని రాసాము. అంటే ఒకవేళ ఇచ్చిన మ్యాట్రిక్స్ n/n మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయింది అనుకోండి, మీరు ఇమీడియట్లీగా చెక్ చేయాల్సింది ఏంటంటే డిటర్మినేట్ ఆఫ్ ఏ వాల్యూ అనేది 0 అవుతుందా లేదా. 0 అయింది అనుకోండి లీనియర్లీ డిపెండెంట్. ఇక చూడండి, మీ బ్యాంక్ లో డబ్బులు లేవండి, మీరు ఎవరిని అడుగుతారండి? మీ ఫాదర్ లేదా మీ మదర్ మీద, మీ మదర్ దగ్గర అడుగుతారు. అంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు. మీరు ఏ ఖర్చు పెట్టాలన్నా సరే, ఏం చేయాలన్నా వాళ్ళని అడగాలి మార్నింగ్ లేచినప్పటి నుంచి. అంటే మీరు ఫాదర్ మదర్ మీద ఆధారపడ్డారు అంటే మీ బ్యాంక్ లో డబ్బులు లేవు అని అర్థం. మీరు అప్పుడు లీనియర్లీ డిపెండ్ అయినట్లు అని అర్థం. మరి అదే మీ బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయనుకోండి, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఈ ఎడ్యుకేషన్ అంతా దేనికోసం? లీనియర్ ఇండిపెండెంట్ కావడం కోసం. అంటే డిటర్మినేట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. అక్కడ చెప్తాను ఆ పాయింట్ అనేది. ఇక్కడ చూడండి, ఇప్పుడు డిటర్మినేట్ 0 కాబట్టి మీ బ్యాంక్ లో డబ్బులు లేవు కాబట్టి మీరు ఎవరి మీద డిపెండ్ అయినట్లు? మీ ఫాదర్ మదర్ మీద డిపెండ్ అయినట్లు. కాబట్టి ఆ సెట్ ఆఫ్ వెక్టార్స్ ఏమంటాము? లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అని చెప్తాం. v1 v2 v3 అప్ టు సో ఆన్ వాటన్నిటిని ఏమని చెప్తాము? లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అని చెప్తాం. మరి ఇంకో రకంగా ఏదైనా చెప్పగలుగుతారా సార్ ఇదే డెఫినేషన్ అని అంటే? తప్పకుండా చెప్దాం నాన్న. ఇంకో రకంగా దీన్ని డెఫినేషన్ ఇంకో రకంగా రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తున్నాం చూడండి. ఆర్ లేదా అంటే మామూలుగా పైన ఫస్ట్ డెఫినేషన్ నేర్చుకోవాలి, బట్ ఇవేంటివంటే మీకు బాగా యూజ్ అవుతాయి, క్వశ్చన్స్ క్రాక్ చేయడానికి యూజ్ చేయడం కోసం డెఫినేషన్ దగ్గరనే కీ పాయింట్స్ లాగా రాయిస్తున్నాను. లెట్ S is equal to, ఫర్ ఎగ్జాంపుల్ గా v1 v2 v3 చాలా జాగ్రత్త చూడండి, అప్ టు సో ఆన్ vn బార్. ఈ వెక్టార్స్ ఉన్నాయి. బి ఏ ఫైనైట్ సెట్. ఇది ఒక ఫైనైట్ సెట్ అంటే పరిమిత మూలకాలు కలిగినటువంటి సమితి, అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం. 1 minute అండి. బి ఏ ఫైనైట్ సెట్. ఇది ఫైనైట్ సెట్ ఆఫ్ వెక్టార్స్. ఏమున్నాయి అందులో? v1 v2 v3 అప్ టు సో ఆన్ vn అనేటువంటి వెక్టార్స్. దెన్ S is LD. S ఏం కావాలి అని అంటే ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ సెట్. లీనియర్లీ డిపెండెంట్ సెట్ ఎప్పుడు అవుతుంది? లీనియర్లీ డిపెండెంట్ సెట్. లీనియర్లీ డిపెండెంట్ సెట్. దాన్నే నేను సమ్ టైమ్స్ LD అని రాస్తాను, గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ గా లీనియర్లీ డిపెండెంట్ సెట్ అని రాస్తాను. ఎప్పుడు రాయొచ్చు అని అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏదేని ఒక వెక్టార్ ని లీనియర్ స్పాన్ ఆఫ్ అదర్ వెక్టార్స్, అంటే ఈ vk+1 అనేటువంటి వెక్టార్ స్పాన్ ఆఫ్ మిగిలిన వెక్టార్స్ యొక్క స్పానింగ్. ఎన్నో కొన్ని వెక్టార్స్ ఏంటి? ఒక 2 3 వెక్టార్స్ యొక్క, అంటే v1 v2 బార్ అప్ టు సో ఆన్ vk బార్. ఈ వెక్టార్స్ యొక్క లీనియర్ స్పాన్ గా ఫర్ సమ్ వీటన్నిటి యొక్క మీనింగ్ చెప్తాను, ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను, డోంట్ వరీ. మీరు చాలా జాగ్రత్తగా వినండి. వేర్ 1 is less than or equal to k, k is the less than n. ఇది అవుతుంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటిది అని అంటే one vector is the linear combination of other vectors if any vector in S is a linear combination linear span అంటే linear combination గా రాస్తున్నా. linear combination of other vectors, వేరే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాయొచ్చు. రాస్తే కూడా దాన్ని ఏమని చెప్తాం? లీనియర్లీ డిపెండెంట్. సార్ అలా కాదు, ఇంకో రకంగా చెప్పండి. ఎస్, ఇంకో రకంగా చెప్దాం. వన్ వెక్టార్ is the scalar multiple of other vector. One vector is
స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అదర్ వెక్టార్స్. అదర్ వెక్టార్. ఒక వెక్టార్ అనేది ఇంకో వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిపుల్ గా రాసినా కూడా మనకు అది ఏమవుతుందన్న లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్ సెట్ అనేటువంటిది అవుతుంది. సార్ మరి అది అలా కాదు, మాకు ఇంకొక రకంగా చెప్పండి. ఓకే, ఇంకో రకంగా కూడా దీన్ని డెఫినేషన్ ని చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ నాన్న. క్వశ్చన్ క్రాక్ చేసేటప్పుడు వీటన్నిటిని నేను యూటిలైజ్ చేస్తాను. ఒకవేళ ఒక మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకున్నాం అంటే ఎస్ నుంచి మనం ఏం తీసుకున్నాం, మ్యాట్రిక్స్ ని కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ రాలేదు సార్, నాకు వేరే మ్యాట్రిక్స్ వచ్చింది. మరి అలాంటప్పుడు నేను ఏం చేయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, m/n మ్యాట్రిక్స్ వచ్చింది అనుకుందాం. v1 v2 v3 అప్ టు సో ఆన్ vn వెక్టార్స్ అని రాస్తే మనకు వచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏమైంది? m/n. అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు, నాన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయ్యింది అనుకోండి. అప్పుడు నేను ఇక్కడ ఏమని రాసుకుంటున్నానంటే ఒక h is equal to span ఆఫ్ స్పానింగ్ సెట్ కన్నా ముందు మనం ఏం చెప్తాం, లీనియర్ ఇండిపెండెంట్ అని అంటున్నాం కాబట్టి లీనియర్లీ డిపెండెంట్ కదండి. లీనియర్లీ డిపెండెంట్ అంటున్నాం కాబట్టి చూడండి, ఒక ఇట్లా రాద్దాం. ఏమని రాద్దామంటే మనము ఇది రఫ్ చేస్తాను చూడండి. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్ అని నేను ఇవే ఉపయోగిస్తా. ఎనీ క్వశ్చన్ కాంపిటేటివ్ లో ఏ క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు రాపిచ్చే ప్రతి పాయింట్ కూడా బుల్లెట్ పాయింట్ లాగానే. సో ఈ పాయింట్స్ ని ఉపయోగించుకొని నేను టకాటకా క్వశ్చన్ ని క్రాక్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఒకవేళ ఇఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ. మ్యాట్రిక్స్ ఏలో కాలమ్స్ సంఖ్య ఎంత ఉందండి? n ఉంది. అంటే నాట్ ఈక్వల్ టు n అని అర్థం. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ m/n మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ నాట్ ఈక్వల్ టు ఏ, నాట్ ఈక్వల్ టు n. అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ కి ఈక్వల్ కాలేదు. ర్యాంక్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? నెంబర్ ఆఫ్ పివోట్స్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఎక్లాన్ ఫామ్ లోకి మార్చి. ఓకేనా అండి? సో నాట్ ఈక్వల్ టు అవుతే దెన్ అప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే మ్యాట్రిక్స్ ఏ అనేటువంటిది అంటే ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి వెక్టార్స్ v1 v2 v3 బార్ అప్ టు సో ఆన్ vn బార్ ఈజ్ LD, లీనియర్లీ డిపెండెంట్ సెట్. లీనియర్లీ డిపెండెంట్ సెట్. లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. నేను దాన్ని సింపుల్ గా LD సెట్ అని అంటాను. డెఫినేషన్ క్లియర్ గా అర్థమవుతుందా అండి? ఇజ్ ఇట్ క్లియర్? హలో, yes sir. లీనియర్లీ డిపెండెంట్ సెట్ అని అంటాం. చూడండి, ఈ డెఫినేషన్ ఇన్ని రకాలుగా రాయొచ్చు. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. డెఫినేషన్ ఫస్ట్ డెఫినేషన్ నార్మల్ గా బుక్ లో ఉంటుంది. మనం అలా కాకుండా మనం ఏం చేస్తాం, ఆర్ అనేటువంటి ఉపయోగించాం. ఇక చూడండి, ఆర్ అనేటువంటిది ఇది కానీ ఈ కింద ఉన్నటువంటిది ఆర్, ఏదేని ఒకటి ఉపయోగించి మనం క్వశ్చన్ క్రాక్ చేస్తాం. LD సెట్టా కాదా అనేటువంటిది సింపుల్ గా దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అబ్జర్వేషన్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక సెట్ తీసుకుందాం. చూడండి, మీకు అర్థమైపోతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఎస్ ఇజ్ ఈక్వల్ టు 2 వెక్టార్స్ తీసుకుంటున్నాను, v1 v2 బార్. సో v1 బార్ v2 బార్ ఏంటి అనేటువంటిది కూడా ఇక్కడ రాస్తాను. 1 1 అని తీసుకుందాం. నెక్స్ట్ దాన్ని 2 2 అని తీసుకుందాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, 1 1 2 2. ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. చెక్ ఇట్ ఈస్ LD. చెక్ S is LD. Check whether S is LD. Check whether S is LD. S అనేటువంటిది LD అవుతుందా? ఎస్, చూద్దాం అవుతుందా కాదా అనేటువంటిది చూడండి. ఆన్సర్ ఈజ్ ఎస్. ఆన్సర్ ఏంటి నాన్న? ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇక చూడండి నాన్న, బికాస్ v2 ఈజ్ ఈక్వల్ టు 2 into v1. చూడండి, ఒక వెక్టార్ ఇంకో వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిపుల్ గా రాసినమా లేదా? చూడండి, v2 అంటే ఏంటిన్నాను ఇక్కడ 2, 2. దీని నుంచి ఇక్కడ చూడండి, 2, 2 ఏమని రాయొచ్చు? 2 కామన్ తీస్తే ఏమవుతుంది? 1, 1 అని వస్తుంది. అంటే v2 ఈజ్ ఈక్వల్ టు 2 into v1 గా రాసినాం.
అంటే వన్ వెక్టార్ ఈజ్ ద స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ద అదర్ వెక్టార్. ఒక వెక్టార్ అనేది ఇంకో వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిపుల్ గా రాసాము. హియర్ v2 ఈజ్ ద డిపెండ్ ఆన్ v1. v2 ఈజ్ డిపెండ్ ఆన్ v1. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటిది? ఒక్క డిపెండెంట్ రో ఉన్నా, ఒక్క డిపెండెంట్ కాలం ఉన్నా మ్యాట్రిక్స్ లోపల అది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. ఆర్ లేదా ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఎలా? నేను మ్యాట్రిక్స్ రూపంలో ఇంకోటి రాయమన్నాను కదా, ఆల్ఫా ఇంటూ v1 ప్లస్ బీటా ఇంటూ v2 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. డెఫినేషన్ పరంగా ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా, ఇక్కడ ఏమని తీసుకుందాం? ఫర్ ఆల్ఫా కామా బీటా ఇస్ ద బిలాంగ్స్ టు ఫీల్డ్. ఫీల్డ్ నేమ్ తీసుకుందాం, రియల్ నెంబర్స్ తీసుకుందాం. రైట్, ఇక్కడ చూడండి, ఆల్ఫా ఇంటూ 1 కామా 1 ప్లస్ బీటా ఇంటూ 2 కామా 2 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. అంటే ఏమని రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ 2 బీటా కామా ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 0 కామా 0 అంటే 0 0 0 బార్. అంటే ఇప్పుడు ఆల్ఫా ప్లస్ 2 బీటా వాల్యూ 0నే అవుతుంది, ఆల్ఫా ప్లస్ 2 బీటా వాల్యూ 0నే అవుతుంది. అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రెండింటి యొక్క సమ్ 0 అవుతుందంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. మీరు ఏమని చెప్పొచ్చు ఇక్కడ? ఆల్ఫా వాల్యూ అనేటువంటిది 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, బీటా వాల్యూ ఎంత తీసుకోవచ్చు అండి? -1 తీసుకోవచ్చు ఫర్ ఆల్. ఓకే, బీటా వాల్యూ -1 తీసుకోవచ్చు. ఇంకేమని తీసుకోవచ్చు? ఆల్ఫా వాల్యూ 6 తీసుకోవచ్చు, బీటా వాల్యూ అనేటువంటిది -3 తీసుకోవచ్చు. సో మీరు ఎలానైనా తీసుకోవచ్చు ఇలా. అంటే దేర్ఫోర్ ఆల్ఫా అనేటువంటిది నాట్ ఈక్వల్ టు 0 నన్న రావాలి, లేదా బీటా అనేటువంటి వాల్యూ అన్న నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే అట్లీస్ట్ ఒక్క నాన్ జీరో స్కేలార్ ఉన్నా కూడా ఇచ్చినటువంటి వెక్టార్స్ ఏమైతాయి? ఎల్డి అవుతాయి. సో దేర్ఫోర్ ఇచ్చినటువంటి వెక్టార్స్ ఏమైతాయి? సెట్ ఏ సెట్ S is equal to 1 1 2 2 is S is equal to is LD set. అంటే ఒక్క స్కేలార్ అనేటువంటిది నాన్ జీరో అయినా మనకేమైతుంది? లీనియర్ కాంబినేషన్ లో ఖచ్చితంగా అది ఎల్డి సెట్ అవుతుంది. సార్ ఇంకోటి మ్యాట్రిక్స్ రూపంలో చెప్పారు కదా సార్, అలా మాకు చెప్పండి. ఖచ్చితంగా చెప్పుకుందాం. ఇక చూడండి, ఆర్ ఏ అనే మ్యాట్రిక్స్ కన్సిడరేషన్ చేస్తున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ v1, ఇట్ ఈస్ ద v2. కాలం వెక్టార్స్ రాయండి. ఫస్ట్ దాని కాలం రాయండి 1 1, నెక్స్ట్ కాలం 2 2. ఫస్ట్ కాలం ఇస్ ద సెకండ్ కాలం ఇస్ ద డిపెండ్ ఆన్ ఫస్ట్ కాలం కాబట్టి ఇది ఏ మ్యాట్రిక్స్ 2/2. డిటర్మినెంట్ పరంగా చెప్పుకుందాం. డిటర్మినెంట్ పరంగా చెప్పుకుంటే చూడండి, డిటర్మినెంట్ ఆఫ్ ద ఏ is equal to 1 into 2 minus 2 into 1. This value 2 minus 2 0. Determinate 0 అయితే మనకి ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎల్డి అవుతుంది, లీనియర్లీ డిపెండెంట్. బ్యాంక్ లో డబ్బులు లేవు, మనం డిపెండ్ అయినాము. లేదా సార్ ఇంకోటి పివోట్స్ పరంగా ర్యాంక్ పరంగా చెప్పుకోండి సార్ అని అంటే ఖచ్చితంగా ఆర్ ఇక్కడ ఏమని చెప్పొచ్చు? ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అవుతుందండి? డిటర్మినెంట్ 0 అవుతుంది, 2/2 కాబట్టి ర్యాంక్ ఇస్ ద 1. ర్యాంక్ ఇస్ ద 1 అవుతుంది. ఇట్ ఈస్ ద నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వెక్టార్స్, number of given vectors, number of given vectors, or లేదా it is not equal to number of columns in A మ్యాట్రిక్స్ లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ర్యాంక్ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి దేర్ఫోర్ మనం ఏమని చెప్పవచ్చు? S is equal to 1 comma 1, it is a 2 comma 2 is LD. Is it clear Anana? This example is clear? Yes, sir. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ తీసుకుందాం నాన్న. ఒక్కొక్క డెఫినేషన్ అయిన తర్వాత దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది నేను టోటల్ గా కొన్ని కీ పాయింట్స్ రాపిచ్చేసి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చాలా క్లియర్ గా చూసుకుందాం. ఇక్కడ చూడండి నాన్న, నెక్స్ట్ డెఫినేషన్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. మరి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అంటే ఎట్లా? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్, మరి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలంటే ఖచ్చితంగా ఆ వెక్టార్స్ అంటే ఆ సెట్ లో ఉన్నటువంటి వెక్టార్స్ అనేటువంటి చూడండి, మీది ఒక ఫ్యామిలీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద యువర్ ఫ్యామిలీ, ఇది ఫ్యామిలీ అనుకుందాం. మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యామిలీకి ఒక స్పేస్, ఓవరాల్ స్పేస్ ఏమనుకుందాం? R³/R అనుకుందాం. ఫ్యామిలీ అంటే వెక్టార్ స్పేస్. ఈ వెక్టార్ స్పేస్ లో ఒక సబ్సెట్ తీసుకుందాం.
ఏది ఎస్ అనేటువంటి సబ్సెట్. అందులో ఏమున్నాయి ఎలిమెంట్స్ అని అంటే 1 1 0 0 0 1 0 0 0 1 ఇలా తీసుకుందామండి. ఈ వెక్టార్స్ ఏమైతాయి ఖచ్చితంగా అంటే మీ ఫ్యామిలీలో మీరు ముగ్గురు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు అనుకుందాం. ముగ్గురు ఉన్నారు అనుకుందాం. ఈ ఎస్ అనేటువంటిది ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది. బాగానే ఉంది. ఎస్ సబ్సెట్ అవుతుంది. ఇది ఎల్ఐ సెటా ఎల్డి సెటా అంటే ఎస్ ని ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎస్ లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి? v1 v2 v3 అంటే 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి డిటర్మినెంట్ రూపంలో రాస్తే మ్యాట్రిక్స్ ని ఎట్లా రాయొచ్చు? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంటే ఇట్ ఈస్ v1 ఇట్ ఈస్ v2 ఇట్ ఈస్ v3. సో మ్యాట్రిక్స్ రాయమంటే ఎలా రాస్తాం? 1 0 0 0 1 0 0 0 1 అని రాస్తాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ స్క్వేర్ మ్యాట్రిక్స్ 3/3 కాబట్టి ఇది 3/3 కాబట్టి product of all diagonal elements 1 into 1 into 1. So 1 into 1 into 1 it is 1 not equal to 0. Determinate not equal to 0 అంటే బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి, పిల్లల దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే డబ్బులు ఉండే స్థాయికి పిల్లలు ఎదిగారు అని అంటే దాని మీనింగ్ ఏంటిది? మీరు చక్కగా చదువుకున్నారు, ఐఐటి జామ్ కొట్టారు, మంచి ఐఐటి ఇన్స్టిట్యూషన్ లో సెలెక్ట్ అయ్యారు, అక్కడ స్టడీ కంప్లీట్ చేశారు, మంచి ఇన్స్టిట్యూషన్ లో జాబ్ సంపాదించారు, నెలకు 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు సంపాదించగలుగుతున్నారు. మంత్లీ అయ్యేసరికి మీ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అప్పుడే మీ మదర్ ఫాదర్ మీ మీద డిపెండ్ అవుతారు. సో మీరు ఇండిపెండెంట్ అయిపోయినారు, వాళ్ళు కూడా మీ మీద డిపెండ్ అయ్యేటువంటి ఆస్కారం వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యారు? వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు. ఆఫ్టర్ దట్ మీరు వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు, ఇప్పుడు వాళ్ళు మీ మీద డిపెండ్ అవుతారు తర్వాత. కాబట్టి మీరు లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి అంటే బ్యాంకులో డబ్బులు ఉండాలి. ఏది? స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతాయి కాన్సెప్ట్. ఇది ఇండిపెండెంట్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ డెఫినేషన్ లో వస్తుంది, మీరు చూడండి. ఇక్కడ చూడండి డెఫినేషన్ చూడండి. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఏంటి సార్ అని అంటే లెట్ ఒక వెక్టార్ స్పేస్ ఉండాలి మనకు, అంటే ఒక ఫ్యామిలీ ఉండాలి. లెట్ V/F be a vector space. be a వెక్టార్ స్పేస్. ఒక వెక్టార్ స్పేస్ ని తీసుకుందాం. బాగుంది. వెక్టార్ స్పేస్ తో పాటు ఒక సబ్సెట్ ని తీసుకుందాం. అండ్ ఏ సబ్సెట్ అండ్ ఏ సెట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని పేరిద్దాం ఇంతకు ముందులాగా. ఎస్ ఇజ్ ఈక్వల్ v1 బార్ v2 బార్ అప్ టు సో ఆన్ vn బార్. హియర్ ఎస్ అనేటువంటిది ఏం కావాలి? ఖచ్చితంగా సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు V/F కావాలి. పైన డెఫినేషన్ లో కూడా ఆ పాయింట్ మెన్షన్ చేయండి. ఎస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఎస్ రాసాం కదా, ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు V. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమని చెప్తున్నాము? ఇఫ్ ఎస్ ఈజ్ సెడ్ టు బి ఏ సబ్సెట్ ఎస్, ఏ సబ్సెట్ ఎస్ ఈజ్ సెడ్ టు బి linearly independent set is said to be linearly independent set. linearly independent set. ఇండిపెండెంట్ గా ఉన్నారు, స్వతంత్రంగా ఉన్నారని అర్థం. ఇండిపెండెంట్ అంటే స్వతంత్రం, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే స్వతంత్ర చలరాశి అని అంటాం మనం తెలుగులో. సో ఇండిపెండెంట్, లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే స్వతంత్రంగా ఉన్నారు, లీనియర్లీ ఇండిపెండెంట్. ఇఫ్ ఎప్పుడని చెప్తాము అని అంటే there exist scalars. నార్మల్ డెఫినేషన్, ఇది బుక్ లో ఉండేటువంటి నార్మల్ డెఫినేషన్. there exist scalars. స్కాలర్స్ ని ఏమని తీసుకుందాం? పేర్లు ఏమిద్దాం? సేమ్ α1 α2 α3 అప్ టు సో ఆన్ n వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి αn. ఇట్ ఈస్ ద బిలాంగింగ్స్ టు స్కాలర్స్ ని ఎక్కడ నుంచి తీసుకుంటాం? ఫీల్డ్ నుంచి తీసుకుంటాం. ఫీల్డ్ నుంచి తీసుకుంటే సచ్ దాట్ మనకు లీనియర్ కాంబినేషన్ ఉంది కదా. ఏంటి లీనియర్ కాంబినేషన్? α1 v1 బార్ ప్లస్ α2 v2 బార్ ప్లస్ అప్ టు సో ఆన్ αn vn బార్. అంటే n వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్, 0 వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్ అవుతే దెన్ ఇక్కడ ఉన్నటువంటి ఈచ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఈచ్ ఆల్ఫా ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రతి ఆల్ఫా ఐ 0 కావాలి. అంటే దాని మీనింగ్ ఏంటిది? α1 ఈజ్ ఈక్వల్ టు α2 ఈజ్ ఈక్వల్ టు అప్ టు సో ఆన్. ఇక్కడ ఉన్న అన్ని కోఎఫిషియన్స్ అనేటువంటి αn ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. అన్ని కోఎఫిషియన్స్ లీనియర్ కాంబినేషన్ లో ఉన్న ప్రతి స్కేలార్ కూడా 0నే అవుతే ఆ ఎస్ అనేటువంటి సెట్ ని లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని అంటాం.
లేదు సార్ మరి ఇంకో రకంగా ఎలా రాస్తాం సార్ అంటే మ్యాట్రిక్స్ రూపం పైన లాగానే తీసుకోండి. సింపుల్ గా ఒక డెఫినేషన్ నేర్చుకుంటే ఇంకో డెఫినేషన్ ఫ్రీ అండి. ఆర్ ఇఫ్ ఒకవేళ ఈ మ్యాట్రిక్స్ ని కన్సిడర్ చేద్దాం. ఆ సెట్ ఏ అనేటువంటి సబ్సెట్ లో ఉన్నటువంటి ఎస్ అనే సబ్సెట్ లో ఉన్నటువంటి వెక్టార్స్ ని కాలం వెక్టార్స్ గా రాసాం అనుకోండి. v1 v2 v3 అప్ టు సో ఆన్ vn n వెక్టార్స్ గా రాసాం. ఈ మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ గా స్క్వేర్ మ్యాట్రిక్స్ అయ్యింది అనుకోండి. అండ్ అంతేకాకుండా మనకేంటి డిటర్మినేట్ ఆఫ్ దీస్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. అంటే 0 కాలేదు అంటే మీ బ్యాంకులో డబ్బులు ఉన్నాయంటే మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దెన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ సెట్ ఏ సెట్ v1 బార్ v2 బార్ అప్ టు సో ఆన్ vn బార్ ఈజ్ linearly independent set. Linearly independent set. Independent set అని చెప్తాం. దీన్నే సింపుల్ గా నేను అప్పుడప్పుడు షార్ట్ కట్స్ లో LI సెట్ అని రాస్తుంటాను. LI అని రాస్తాను. అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని రాస్తూ ఉంటాను ముందు ఎందుకంటే ఇబ్బంది కాకుండా ఫాస్ట్ గా చెప్పడం కోసం. సరే ఇంకో రకంగా ఎలా చెప్తాం సార్ అని అంటే ఇక్కడ చూడండి ఇంకో రెండోది ఇచ్చాడు. ఏంటిది? ఈజ్ ఏ ఫైనైట్ సెట్ ఆఫ్ వెక్టార్స్. సేమ్ డెఫినేషన్ అండి. ఆర్ లేదా ఎస్ ఈజ్ ఈక్వల్ v1 v2 up to so on vn be a finite set of vectors. Be a finite set of vectors from ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఫ్రమ్ టేకెన్ వెక్టార్ స్పేస్ నుంచి తీసుకున్నటువంటి వెక్టార్ స్పేస్ v ఓవర్ f నుంచి వెక్టార్ స్పేస్ నుంచి ఫైనైట్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ తీసుకున్నాం మనం ఆ సెట్ లోపల. తీసుకుంటే అదేమవుతుంది? సెట్ ఆఫ్ వెక్టార్స్. దెన్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని చెప్తున్నాం. ఏమని చెప్తున్నాము? దెన్ ఇఫ్ ఒకవేళ అలా తీసుకుంటే దెన్ ఎస్ ఈజ్ LI సెట్. then S is linearly independent set. Linearly independent set. Independent set. If and only if ఎప్పుడు చెప్పొచ్చు అని అంటే vk plus 1 it is not belongs to the linear span of spanning set కు చెందదు అని అర్థం. v1 v2 v3 అప్ టు సో ఆన్ vk బార్ స్పానింగ్ సెట్ కు చెందట్లేదు అని అంటే కూడా ఫర్ ఆల్ k అంటే ఒక వెక్టార్ ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్ గా రాయకపోతే కూడా మనం ఏమని చెప్పొచ్చు? ఫర్ సమ్ k is the belongs లేదా ఎనీ వెక్టార్ ఈజ్ నాట్ ఏ లీనియర్ అంటే ఆల్ వెక్టార్స్ కావాలండి. దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంతేనండి. ఈ రెండే అండి. ఎంతకు మించి ఎక్కువ అవసరం లేదనుకుంటా నాకు తెలిసి. ఈ రెండే ఉండాలి. ఈ రెండుకు మించి అంతకు ఎక్కువ ఏం అవసరం లేదు. ఇంతేనండి. ఎస్ ఇలా ఉంటే మనం ఏమని చెప్తాము అంటే ఫర్ ఆల్ వీకే లేకపోతే తీసేసేయండి. పాయింట్ తీసేసేయండి. లీనియర్ ఇండిపెండెంట్ కి రెండే ఉపయోగించండి. రెండే ఎట్లా ఉపయోగిద్దాం? ఈ పాయింట్ తొలగిద్దామండి. ఎందుకు ఈ పాయింట్ వేస్ట్? నెక్స్ట్ ఇంకొక పాయింట్ తీసుకుందాం. దీని బదులు షార్ట్ వే ఆఫ్ లో ఇంకొక మ్యాట్రిక్స్ రూపంలో ఉంది కదా, ఆ పాయింట్ తీసుకుందాం. ఏమని తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు పాయింట్స్ తోనే క్వశ్చన్స్ క్రాక్ చేద్దాం. ఎక్కువ తీసుకుంటే కూడా లీనియర్ ఇండిపెండెంట్ ఇంపార్టెంట్, ఎందుకంటే బేసిస్ దగ్గర కాబట్టి సింపుల్ గా వచ్చేటట్లుగా చిన్నగా తీసుకుందాం మనం. రైట్ గా చూడండి ఒకటి తీసుకుందాం. ఏమని తీసుకుందాం? ఆర్ అని చెప్పేసి. మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఇది కదా సార్, మరి స్క్వేర్ మ్యాట్రిక్స్ కానప్పుడు చెప్పండి సార్ మాకు. ఓకే తప్పకుండా చెప్దాం. ఇక చూడండి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదండి, అంటే m/n మ్యాట్రిక్స్ వచ్చింది. అంటే అన్ని వెక్టార్స్ ని కాలం వెక్టార్స్ గా రాసావు. v1 v2 v3 అప్ టు సో ఆన్ vn. ఈ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది? నాన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ వచ్చింది అనుకుందాం. నాన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ వచ్చింది. అండ్ అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ గా ర్యాంక్ ఆఫ్ ఏ. దీని మీనింగ్ ఏంటిదండి? రో ఆఫ్ ఏ అంటే ర్యాంక్ ఆఫ్ ఏ m/n. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు n అంటే కాలమ్స్ కి ఈక్వల్ కాలేదు. అంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ. నెంబర్ ఆఫ్ కాలమ్స్
ఇన్ ఏ. ఎక్లాన్ ఫామ్ లోకి మార్చిన తర్వాత కూడా నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్, ఇచ్చినటువంటి వెక్టార్స్ సంఖ్య కూడా సమానం కాకపోయినా, ఒక 5 వెక్టార్స్ ఇచ్చాడు, నీకు ర్యాంక్ 4A అయింది, నాట్ LI అని చెప్పొచ్చు. గివెన్ వెక్టార్స్, నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్. లేదు సార్ మాకు ఇంకా తెలియట్లేదు అని అంటే నెంబర్ ఆఫ్ పివోట్ పొజిషన్స్, నెంబర్ ఆఫ్ పివోట్స్ ఇన్ ఏ. ఎక్లాన్ ఫామ్ లోకి మార్చిన తర్వాత పివోట్స్ సంఖ్యకు మనకి అంటే ర్యాంక్ అంటేనే పివోట్స్ కదా, సో గివెన్ వెక్టార్ అంతేనండి, ఇంకా ఏం లేదు. ర్యాంక్ అంటేనే మనకు పివోట్స్, ఇంకేముంది అక్కడ. సో ఇంతే, ఈ పాయింట్ అవసరం లేదు, అదే ర్యాంక్ మనకు. పివోట్స్ అంటేనే ర్యాంక్, నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్. సరిపోకపోతే మనం దాన్ని ఏమని చెప్తాము, దెన్ మనం ఏమని చెప్పొచ్చు, ఆ సెట్ ని ఎస్ అనేటువంటి సెట్ ని ఏమని చెప్పొచ్చు అండి, LD అని చెప్పొచ్చు. దెన్ S is equal V1 V2 V2 up to so on Vn. LD గురించి మాట్లాడట్లేదు కదా, LI గురించి మాట్లాడుతున్నాం కదా. LI గురించి మాట్లాడినప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఈజ్ ఈక్వల్ అని చెప్పాలి ఎప్పుడైనా కానీ, నాట్ ఈక్వల్ అని చెప్పొద్దు. నాట్ ఈక్వల్ అంటే నెగిటివ్ మాట్లాడుతున్నాం, నెగిటివ్ మాట్లాడుతున్నాం అంటే ఒకరి మీద డిపెండ్ అయినామని అర్థం. సో నెగిటివ్ కాదు, ఇక్కడ పాజిటివ్ మాట్లాడుతున్నాం. ఈజ్ ఈక్వల్ అవుతే ఈజ్ LI, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్, LI సెట్ అవుతుంది. ఇది షార్ట్ కట్ అండి. ఈ పాయింట్స్ లో మనం చూసుకుంటే క్వశ్చన్ క్రాక్ అయిపోతుందండి. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ తోనే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ LI LD అంటే మనకు అర్థమైపోతుంది. కొన్ని LI సెట్ కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి దీనికి కూడా ఒకటి క్లియర్ గా 3 డెఫినేషన్స్ లో ఉపయోగించేటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే తప్పకుండా చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గా S is equal to ఒక వెక్టార్స్, సెట్ ఆఫ్ వెక్టార్స్ తీసుకుందాం. ఒక చిన్నగా తీసుకొని తర్వాత కొద్దిగా పెద్దగా ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, కీ పాయింట్స్ రాసుకొని. ఇక చూడండి, ఒక వెక్టార్ నేమ్ తీసుకుంటున్నా 1 2, ఇంకొక వెక్టార్ నేమ్ తీసుకుందాం 2 1 అని తీసుకుందాం. రెండు కూడా సిమెట్రిక్ లాగా. ఓకే, బాగుంది, రైట్. ఇక చూడండి, ఈ 2 వెక్టార్స్ తీసుకున్నాం. ఈ 2 వెక్టార్స్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు దేనికంటే R² R, 2 టుపుల్స్ కాబట్టి 2 డైమెన్షన్ వెక్టార్ స్పేస్ కి సబ్సెట్ అవుతుంది S అనేటువంటిది. చెక్ వెదర్ S ఈజ్ LI, S అనేటువంటిది LI సెట్ అవుతుందా చెక్ చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ చూద్దాం, మరి చెక్ చేద్దాం. సొల్యూషన్, ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి వెక్టార్స్ ఏం చేయాలి, ఫీల్డ్ నుంచి 2 స్కేలార్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా ఈజ్ ద బిలాంగింగ్స్ టు ఫీల్డ్. ఫీల్డ్ ఈజ్ ద రియల్ నెంబర్ సెట్, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ R ఉంది, ఇట్ ఈస్ ద ఫీల్డ్ అని అర్థం, రైట్. ఇప్పుడు మనం లీనియర్ కాంబినేషన్ రాద్దాం. 0 బార్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ V1 బార్, ఇచ్చినటువంటి వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్, బీటా ఇంటూ V2 బార్. సో 0 బార్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఆల్ఫాని 1 2 ప్లస్ బీటా ఇంటూ 2 1. మీరు సెమిస్టర్లో వేసేటప్పుడు ఇలానే చేస్తారు నార్మల్గా. సో లోపలికి మల్టిప్లై చేసుకుంటే ఆల్ఫా ప్లస్ 2 బీటా కామా 2 ఆల్ఫా ప్లస్ బీటా. ఇది ఏమైంది, వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 0 బార్ అంటే ఇట్ ఈస్ ద 0 కామా 0. అంటే దీని నుంచి మనం ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ చూడండి, అంటే 0 బార్ ఇజ్ ఈక్వల్ టు అంటే ఆల్ఫా ప్లస్ 2 బీటా వాల్యూ ఇస్ ద 0 బార్ అవుతుంది అన్న. నెక్స్ట్ ఇంకోటి 2 ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు 0 బార్. ఎస్, ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలంటే మనకు ఆల్ఫా కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ని 2 తోనే మల్టిప్లై చేయండి. 2 ఆల్ఫా ప్లస్ 4 బీటా ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో దీన్ని ఏం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్ఫా కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇప్పుడు రెండింటిని సాల్వ్ చేయండి. సాల్వ్ ఈక్వేషన్స్ 1 and 2. 1 and 2 ని సాల్వ్ చేస్తే చూడండి, 2 ఆల్ఫా ప్లస్ 4 బీటా ఇజ్ ఈక్వల్ టు 0, 2 ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు 0. ఓపికగా వినాలి నన్ను, మీకు అన్ని కూడా ట్రిక్స్ కూడా చెప్తాను. కాన్సెప్ట్స్ అర్థం అవుతే ట్రిక్స్ ఆటోమేటిక్ అర్థం అవుతాయి. 3 బీటా ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో బీటా వాల్యూ ఏమవుతుంది మనకు 0 అవుతుంది. బీటా వాల్యూ 0 ఇస్ ద సబ్స్టిట్యూషన్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో రాస్తే ఆల్ఫా వాల్యూ ఇస్ ఆల్సో 0 అవుతుంది. అంటే ఆల్ఫా వాల్యూ 0 వచ్చింది, బీటా వాల్యూ 0 వచ్చింది. దేర్ ఫోర్ ఇచ్చినటువంటి అకార్డింగ్ టు ద LI సెట్ డెఫినేషన్, according to
LI set definition. S is equal V1 V2 is LI set అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. సార్ ఇంతగానం రాయాలా సార్ ఎగ్జామినేషన్లో అంటే సెమిస్టర్ పర్పస్లో మీరు ఇలా రాయాలండి. నార్మల్గా మీరు మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆప్షన్స్లో ఇలా బిట్ మెన్షన్ చేస్తే ఎల్లయా కాదా అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఆ పాయింట్స్ నుంచి క్రాక్ చేయొచ్చు. ఆర్ లేదా ఎలా క్రాక్ చేస్తున్నాం చూడండి. ఏ అనేటువంటి ఒక మ్యాట్రిక్స్ని రాసుకోండి. ఫస్ట్ వెక్టార్ని ఫస్ట్ కాలంగా, సెకండ్ వెక్టార్ని సెకండ్ కాలంగా డినోట్ చేయండి. ఫస్ట్ వెక్టార్ ఏమైతుంది, ఫస్ట్ కాలం వెక్టార్ రాస్తే 1 2 అవుతుంది. రెండో వెక్టార్ ఏమైతుంది 2 1 అవుతుంది. ఎస్ కాలం వెక్టార్ రాసాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, డిటర్మినెంట్ చెక్ చేయండి. ఇప్పుడు అబ్జర్వేషన్ చేస్తే ఎందుకంటే ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయింది కాబట్టి, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే డిటర్మినెంట్ కాన్సెప్ట్ వాడాలి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏడి మైనస్ బీసీ అంటే 1 into 1 minus 2 into 2. It is nothing but 1 minus 4. It is nothing but minus 3. It is not equal to 0. So determinant not equal to 0 అవుతుంది కాబట్టి therefore determinant not equal to 0 అవుతుంది. లేదా rank of A ఎంత అవుతుంది, 2/2 matrix determinant 0 అయితే rank is the 2 is equal to number of given vectors లేదా number of columns in A. మీరు ఎట్లన్నా చెప్పొచ్చు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ, లేదా అది దేనికి ఈక్వల్ అయింది, నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్. గివెన్ వెక్టార్స్ ఇచ్చినటువంటి వెక్టార్స్ సంఖ్యకు సమానం అయింది ర్యాంక్ అనేది. దేర్ ఫోర్ ఎలానైనా చెప్పొచ్చు, దేర్ ఫోర్ ఎస్ ఇస్ ఈక్వల్ టు V1 V2 ఈజ్ LI సెట్ అని సింపుల్ గా ఇలా రాసేయాలి. అంతేగాని స్కేలార్స్ తీసుకొని మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఉండకూడదు. అలా క్వశ్చన్ మీరు క్రాక్ చేయలేరు ఇన్ టైం లోపల. ఉన్నటువంటి 1 minute టైం ఉంటుంది మనకు. ఉన్న 1 minute లో ఫర్ ఎగ్జాంపుల్ 1 minute 2 minutes అనుకుందాం. అనుకుంటే 4 ఆప్షన్స్ ని క్రాక్ చేయాలి మనం. అంతేగాని ప్రతి ఆప్షన్ ని ఇలా నేను చెప్పిన నార్మల్ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ పోతే ఇప్పుడు కాదు. సో ఇలా ఈ ట్రిక్స్ యూటిలైజ్ చేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది మనకు అంతా కూడా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు కొన్ని కీ పాయింట్స్ రాసుకోండి అండి. ఇట్ ఈస్ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కీ పాయింట్స్ అనేటువంటి వచ్చినాయి అనుకోండి, లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అర్థమైపోతుంది. బేసిస్ అవుతాయా కావా అనేటువంటిది గ్యారంటీ క్వశ్చన్ అండి. ఐఐటి జామ్ లో కూడా 100% బేసిస్ మీద అడుగుతున్నాడు. బేసిస్ అంటే డైమెన్షన్ మీద అడుగుతాడు, లీనియర్ ఇండిపెండెంట్ సెట్ మీద అడుగుతాడు ఖచ్చితంగానండి. కెర్నల్ నల్ స్పేస్ కి సంబంధించిన డైమెన్షన్ ఏదో ఒకటి అడుగుతాడు. అక్కడ మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. ఏమైనా అర్థం కాకపోతే అంటే కీ పాయింట్స్ కదా, ఎస్ కీ పాయింట్స్ చూడండి. ఏమైనా అర్థం కాకపోతే కూడా అడగండి. కీ పాయింట్స్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కీ పాయింట్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, ప్రతి క్వశ్చన్ క్రాక్ అయిపోతుంది దీని మీద. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా ఈ కీ పాయింట్స్ నుంచే ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ వస్తాయండి. మీరు సిపి గెట్ కానీ సియు సెట్ కానీ సింపుల్ గా క్రాక్ చేస్తారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ పెడతారండి లెక్క చేయకుండా. ఈ కీ పాయింట్స్ తెలిస్తే వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను, డోంట్ వరీ. ఇక చూడండి ఫస్ట్ కీ పాయింట్ చూద్దాం. ఫస్ట్ కీ పాయింట్ ఏంటి అని అంటే, ఏ సెట్ కంటైన్ 0 వెక్టార్ ఉంటే, ఫస్ట్ది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సెట్ కంటైన్ జీరో వెక్టార్, ఒక సెట్ అనేటువంటిది 0 వెక్టార్ ని ఉంటే దెన్ ఇట్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్. దెన్ ఇట్ అంటే ఆ సెట్ అనేటువంటిది ఇట్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ సెట్. లీనియర్లీ డిపెండెంట్ నేను లీనియర్లీ డిపెండెంట్ ని LD అని రాస్తుంటాను అప్పుడప్పుడు. LD సెట్, లీనియర్లీ డిపెండెంట్ సెట్. ఏ సెట్ కంటైన్ 0 వెక్టార్. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పాయింట్ అండి. ఏ సెట్ కంటైన్ 0 వెక్టార్. 0 వెక్టార్ ఉంటే ఇట్ ఈస్ లీనియర్లీ డిపెండెంట్. ఇక్కడ మీరు ఫోకస్ చేయాలి. రైట్, ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ మాకు. అకార్డింగ్ టు ద డెఫినేషన్ సాటిస్ఫై చేయాలి. తర్వాత మీరు ఎలా చెప్పినా సాటిస్ఫై చేసేటట్లు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. ఖచ్చితంగా చూడండి ఎగ్జాంపుల్. S is equal to ఏం తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ గా చూడండి. S is equal to 0 వెక్టార్ ఉండాలి కాబట్టి నేనేం తీసుకుంటున్నా 0, 0. ఇది 0 వెక్టార్. ఇంకొక వెక్టార్ 1, 2. ఇట్ ఈస్ ద సబ్సెట్ R equal to R square R ఈజ్ LD సెట్.
LI సెట్ కాదు, ఎస్ అనేది LD సెట్. బికాస్ ఎందుకంటే ఎందుకు నాన్న, జీరో వెక్టార్ ఉంది కాబట్టి. మరి ఎట్లా సార్ అంటే రెండు స్కేలార్స్ తీసుకోండి. ఆల్ఫా 0,0 ఫస్ట్ వెక్టార్, బీటా ఇంటూ సెకండ్ వెక్టార్ ఏంటి 1 2 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. అంటే మనం ఏమని రాసుకోవచ్చు ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి. మనం ఏమని తీసుకుందాం అని అంటే ఇది ఫైనల్ గా మనకు మిగిలింది ఏంటండి, బీటా ఇంటూ 1,2 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. అంటే 0 బార్ అంటే ఏంటండి 0 0. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1,2 అనేటువంటిది నాట్ ఈక్వల్ టు 0 అండి. అది 0 వెక్టార్ కాదు. 1 2 ఈజ్ ద నాట్ ఈక్వల్ టు 0 0. మరి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందంటే ఖచ్చితంగా ఏమవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందంటే ఖచ్చితంగా మనకి ఇంకేమవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ ఆల్ఫా ఇంటూ 0 0 వాల్యూ ఏం కావాలి, 0 0 0 బార్ కి సమానం కావాలి. బీటా వాల్యూ ఇక్కడ 0 రాయండి. రాస్తే ఇక్కడ చూడండి. చెప్పండి. సార్ 1,2 నాట్ ఈక్వల్ 0 ఎందుకు? అది జీరో వెక్టార్ కాదు కదా నాన్న, జీరో ఎలిమెంట్ కాదు కదా. జీరో ఎలిమెంట్ కానప్పుడు జీరోకి ఎలా ఈక్వల్ అవుతుంది, 1,2 అనేటువంటిది వెక్టార్. ఒకవేళ అది జీరోకి ఈక్వల్ అయితే బీటా అనేటువంటిది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే వాటి ప్రొడక్ట్ వాల్యూ 0 రావాలి కదా మనకు. ఈజ్ ఇట్ క్లియర్? హలో, మరి మనకు ఈ 0 0 ఇది అయింది అంటే ఈ ఆల్ఫా వాల్యూ మీరు ఏమైనా రాయండి, నాన్ జీరో వాల్యూ రాయండి. ఆల్ఫా వాల్యూ అనేది ఎనీ నాన్ జీరో వాల్యూ, ఎనీ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 ఏదైనా రాయండి. 1 రాయండి, 2 రాయండి, 3 రాయండి. ఏది మల్టిప్లై చేసినా జీరో వెక్టార్ కి 0నే వస్తుంది. అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్క ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 అయినా, అంటే ఒక్క స్కేలార్ నాట్ ఈక్వల్ టు 0 అయినా సెట్ ఈజ్ ఎల్డి అని చెప్పినామా లేదా డెఫినేషన్ లో చూడండి. లీనియర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి ఒక్క స్కేలార్ అనేటువంటిది నాట్ ఈక్వల్ టు 0 అయినా, ఇక్కడ చూడండి అట్లీస్ట్ 1 స్కేలార్ ఇక్కడ ఇచ్చాం, అట్లీస్ట్ 1 ఆల్ఫా అంటే ఇది ఏదైనా సరేనండి. ఆల్ఫా 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ ఆల్ఫా 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎన్ నాట్ ఈక్వల్ టు 0. ఏదో ఒక్కటి 0 అయినా సరే, ఎనీ ఏ ఒక్కటి 0 కాకపోయినా మనకు ఆ సెట్ ఏమవుతుంది, ఎల్డి సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒక్కటి కూడా 0 కాలేదు. ఏది కాలేదు, ఆ ఒక్కటి ఆల్ఫా 0 కాలేదు, ఎల్డి సెట్ లేదు. సార్ ఇంకో రకంగా చెప్పండి అని అంటే ఇంకో రకంగా కూడా రాద్దాం. ఇక్కడ చూడండి ఆర్ మ్యాట్రిక్స్ రూపంలో రాయండి. ఫస్ట్ వెక్టార్ v1, సెకండ్ వెక్టార్ v2. సో చూడండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 0 1 2. ఒక్క కాలం 0 ఉన్న మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుందండి, ఇక్కడ చూడండి 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ ద 0. సో therefore S is equal to v1 v2 is equal to అదేంటిదన్నా 0, 0 1, 2 is LD. ఎందుకనంటే మనకు తెలుసు మ్యాట్రిక్స్ లో ఒక్క కాలం గాని ఒక్క రో గాని 0 ఉన్నట్లయితే ఆ మొత్తం మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0 అవుతుంది. ర్యాంక్ అనేటువంటిది ఆ మ్యాట్రిక్స్ యొక్క పరిమాణం కన్నా తక్కువనే వస్తుంది. సో కాబట్టి ఆల్వేస్ ఎల్డి అవుతుంది. కాబట్టి అదే చెప్తున్నాను, అంటే ఒక సెట్ లోపల 0 వెక్టార్ ఉందంటే పక్కా ఆ సెట్ ఏమవుతుందన్న ఎల్డి సెట్ అవుతుంది, ఎల్ఐ సెట్ కాదు. సార్ ఇప్పుడు ఇక్కడ 2 వెక్టార్స్ తీసుకున్నారు, మాకు కేవలం ఒకే వెక్టార్ తీసుకున్న సెట్ తీసుకొని చెప్పండి అంటే ఆ ఒక్క వెక్టార్ కూడా 0నే ఉందా. సియు సెట్లు అడిగాడండి, సింగిల్టన్ సెట్ కంటైన్ 0 వెక్టార్ ఇట్ ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ ఇస్తాడు. ఏ సింగిల్టన్ నాన్ జీరో వెక్టార్, ఏ సెట్ కంటైన్ ఏ సింగిల్టన్ నాన్ జీరో వెక్టార్ దెన్ ఎస్ ఈజ్ అని చెప్పి కింద ఇట్లా ఆప్షన్స్ లో చాలా సార్లు అడిగాడు క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ అండి అది సియు సెట్ లో. ఇది చూద్దాం మరి ఇదేమవుతుంది చూడండి, ఇదేమవుతుంది, సెట్ 0 వెక్టార్ ఉంది కాబట్టి ఈజ్ ఎల్డి అవుతుంది. ఎందుకు అవుతుంది చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, బికాస్ ఒక స్కేలార్ ని తీసుకుందాం, ఆల్ఫా ఇస్ ద బిలాంగిస్ట్ ఫీల్డ్. ఇప్పుడు మీకు ఏం రావాలి, ఆల్ఫా ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు 0 బార్, ఆల్ఫా ఇంటూ వి బార్. సో ఆల్ఫా ఇంటూ వి బార్ అంటే వి బార్ ఏంటిది ఇక్కడ 0, 0 వెక్టార్ ఇస్ ద 0. సో 0, 0 అనేది 0 అవుతుంది. మీరు ఆల్ఫాని ఏదైనా రాయండి, ఎనీ ఆల్ఫా ఇస్ ద నాట్ ఈక్వల్ టు 0, ఏ నాన్ జీరో ఆల్ఫా తీసుకున్నా సరే ఆల్ఫా ఇంటూ 0, 0 వాల్యూ 0 అవుతుంది. కాబట్టి ఒక్క స్కేలార్ నాట్ ఈక్వల్ టు 0 అయినా మనకి ఏమవుతుంది, ఇచ్చినటువంటి సెట్ ఎల్డి సెట్ అవుతుంది.
మరి స్కేలార్ నాట్ ఈక్వల్ టు 0 అయింది కదండి ఆల్ఫా అనేటువంటిది. కాబట్టి ఇచ్చిన సెట్ ఏమవుతుంది? ఎల్డి సెట్ అవుతుంది. అంటే సెట్ లోపల 0 వెక్టార్ ఉంటే ఆ సెట్ ఏమవుతుంది? 100% లీనియర్లీ డిపెండెంట్ సెట్ అనేటువంటిది అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. నెక్స్ట్ చూసుకోండి. నెక్స్ట్ది కూడా సియు సెట్ లో చాలా సార్లు అడిగాడండి, అది కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ రెండవ పాయింట్ తీసుకుందాం. రెండవ పాయింట్ ఏంటంటే సెకండ్ పాయింట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను రాసేటువంటి ప్రతి పాయింట్ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో అడిగినటువంటివి, సిపి గేట్, సియు సెట్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నటువంటి క్వశ్చన్స్. సింగిల్ టర్న్ సెట్, సింగిల్ టర్న్ సెట్ అంటే ఒకే ఒక ఎలిమెంట్ కలిగినటువంటి సెట్. ఏ సింగిల్ టర్న్ సెట్ కంటైన్ నాన్ జీరో వెక్టార్. ఒక సెట్ లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటుందంట, ఆ ఒక్క ఎలిమెంట్ కూడా జీరో కానటువంటి వెక్టార్ అంట, అంటే నాన్ జీరో వెక్టార్. దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ లీనియర్లీ ఇండిపెండెంట్. దెన్ ఇట్ ఈస్ always linearly independent. Very very important. Independent ఏంటి సార్ అది? ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ మాకు. తప్పకుండా ఇక చూడండి, ఇక్కడ మీరు పాయింట్ ఫోకస్ చేయాలి. ఏ సెట్ కంటైన్ నాన్ జీరో వెక్టార్, అది కూడా సింగిల్ టర్న్ సెట్, కేవలం 1 ఎలిమెంట్ కలిగినటువంటి ఒక సెట్ అనేటువంటిది ఇది ఆల్వేస్ ఏమవుతుంది? లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ అంటే ఖచ్చితంగా ఇద్దాం. ఇక చూడండి, ఒక సెట్ తీసుకుందాం, ఎస్ అనే సెట్. ఇందులో ఒకే ఒక ఎలిమెంట్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక్క ఎలిమెంట్ నేమ్ తీసుకుందాం 1, 2 అని తీసుకుందాం. ఒకే సెట్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ ఎల్ఐ, ఈజ్ ఆల్వేస్ ఎల్ఐ. ఎలా సార్ అని అంటే, బికాస్ ఎందుకనగా ఇక చూడండి, నేను ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఆఫ్ ద స్కేలార్ తీసుకుంటున్నాను. దెన్ ఇక చూడండి, ఆల్ఫా ఇంటూ వి బార్ ఇస్ ద లీనియర్ కాంబినేషన్, 0 యొక్క లీనియర్ కాంబినేషన్ ఆల్ఫా ఇంటూ వి బార్ ఇస్ ఈక్వల్ టు 0 బార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనం ఏం చేస్తామనంటే, ఇక చూడండి ఏం చేద్దాము, ఇక్కడ ఆల్ఫా ఇంటూ వి బార్ అంటే 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0. వి నో దట్ హియర్ ఇది జీరో వెక్టార్ కాదు, ఏది 1 ఇంటూ 2 అనేటువంటిది సింగిల్ టర్మ్ నాన్ జీరో వెక్టార్, కాబట్టి ఇట్ ఈస్ నాన్ జీరో, ఇది జీరో కాని వెక్టార్. హియర్ వి ఈజ్ ఈక్వల్ ఈజ్ నాన్ జీరో వెక్టార్, నాన్ జీరో వెక్టార్. ఇప్పుడు చూస్తే అబ్జర్వేషన్ చేస్తే నాన్ జీరో అంటే ప్రొడక్ట్ జీరో అవుతుందంటే దాని యొక్క మీనింగ్ ఏంటిది? దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 100% ఏం కావాలి? జీరోనే కావాలి, వేరే ఆప్షన్ లేదు మనకు. అంటే ఉన్న స్కేలార్స్ అనేటువంటివి అన్ని కూడా జీరోస్ కావాలి. కానీ ఎన్ని స్కేలార్స్ ఉన్నాయి? ఒకే ఒక స్కేలార్ ఉంది. ఇక చూడండి, డెఫినేషన్ లో చూడండి, ఫర్ ఈచ్ ఆల్ఫా అని రాస్తాను. ఇక్కడ చూడండి, ఫర్ ఈచ్ ఆల్ఫా, ఇక్కడ చూడండి అన్ని ఆల్ఫాయిస్, ఫర్ ఈచ్ ఆల్ఫాయిస్, దాని మీనింగే అన్ని స్కేలార్స్ అన్ని జీరోస్ కావాలి. మరి ఇక్కడ క్వశ్చన్ లో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ లో ఎన్ని స్కేలార్స్ ఉన్నాయండి? ఇక్కడ ఎన్ని వస్తాయి? ఒక వెక్టార్ ఉంటే ఒకటే స్కేలార్ వస్తుంది, 2 వెక్టార్స్ ఉంటే 2 స్కేలార్స్ వస్తాయి, 3 ఉంటే 3 స్కేలార్స్, అలా n వెక్టార్స్ ఉంటే n స్కేలార్స్. ఒకటే నాన్ జీరో వెక్టార్ ఉంది, ఒకటే వెక్టార్ ఉంది కాబట్టి ఒకటే స్కేలార్ వస్తుంది మనకు. సో ఆ ఒక్క స్కేలార్ కూడా మనకి ఏమైంది? జీరో అయిపోయింది. జీరో అయిపోయింది కాబట్టి ఇచ్చిన సెట్ ఏమవుతుంది? ఆల్వేస్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇజ్ ఇట్ క్లియర్? డిటర్మినేట్ పరంగానేమో నాట్ ఈక్వల్ టు 0 కావాలి, స్కేలార్స్ పరంగా అన్ని జీరోస్ కావాలి. అది మీరు గమనించాలి, అక్కడనే కన్ఫ్యూజ్ అవుతారు చాలా వరకు కూడా. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, ప్రతి పాయింట్ కూడా బుల్లెట్ పాయింట్ లాగానే ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా వినండి. థర్డ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమని అంటున్నాడంటే చూడండి, వన్ వెక్టార్ ఈజ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అదర్ వెక్టార్. వన్ వెక్టార్ ఈజ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అదర్ వెక్టార్, లేదా వన్ వెక్టార్ ఈజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్.
అదర్ వెక్టార్స్. ఏ రకంగా రాసినా సరే ఇన్ ఎనీ సెట్ ఎస్, ఇన్ ఎనీ సెట్, ఏదేని సెట్ లో, ఎనీ సెట్ ఎస్, దెన్ ఎస్ ఈజ్ ఆల్వేస్ లీనియర్లీ డిపెండెంట్ సెట్. ఎల్డి సెట్ అని రాస్తున్నానండి, లీనియర్లీ డిపెండెంట్ సెట్. మాకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. ఎస్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మీరు ఇది పాయింట్ ని ఫోకస్ చేసుకోండి. వన్ వెక్టార్ ఇస్ ద స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అదర్, లేదా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్. అదేమవుతుంది? ఎల్డి సెట్ అవుతుంది, ఆ ఎస్ అనేటువంటిది. ఓకే రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్ చూడండి సార్, ఎగ్జాంపుల్ ఇవ్వండి మాకు. తప్పకుండా ఇద్దాం నాన్న. చూడండి, ఒక ఎస్ ఇజ్ ఈక్వల్ టు, నేను ఏమనుకుంటున్నాను, 1 1 అనుకుంటున్నాను. ఇదేం తీసుకుంటున్నాను, 2 2 అని తీసుకుంటున్నాను. ఈ సెట్ దేనికి సబ్సెట్ ఆర్ ఈక్వల్ అవుతుంది? ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఓవర్ ఆర్ అనుకుందాం. ఇక చూడండి, హియర్ ఎస్ ఈజ్ ఎల్డి, హియర్ ఎస్ ఈజ్ ఎల్డి సెట్, లీనియర్లీ డిపెండెంట్ సెట్. బికాస్, ఎందుకనగా, కదండి, ఇది v1 అనుకుందాం వెక్టార్, ఇది v2 వెక్టార్ అనుకుందాం. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే బికాస్ v2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ v1. చూడండి, v2 ని ఏమని రాయొచ్చు, 2, 2 ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే 1, 1. చూడండి, v2 అనేటువంటిది డిపెండ్ ఆన్ v1 అయింది. వన్ వెక్టార్ డిపెండ్ ఆన్ అదర్ వెక్టార్, అంటే వన్ వెక్టార్ ఇస్ ద స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అదర్ వెక్టార్. v2 ని ఏం చేసినాం, v1 కి ఒక స్కేలార్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అనే స్కేలార్ ని మల్టిప్లై చేస్తే మనకు v2 అనే వెక్టార్ వచ్చింది. అంటే v2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ v1, వేర్ ఆల్ఫా అనేటువంటిది ఫీల్డ్ కి చెందినటువంటి స్కేలార్. ఆల్ఫా ఇస్ ద బిలాంగింగ్స్ టు ద ఫీల్డ్. అంటే వన్ వెక్టార్ ఇస్ ద v2 వెక్టార్ is scalar multiple of v1. v2 vector is scalar multiple of v1 వెక్టార్. చూడండి, ఒక వెక్టార్ అనేది ఇంకో వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిపుల్ గా రాయగలిగింది కాబట్టి అది ఏమైతుంది, ఆల్వేస్ ఎల్డి అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఇంకొక ఇది చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం, 4 అనేటువంటి కీ పాయింట్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కీ పాయింట్ చూద్దాం. ద ఎంప్టీ సెట్ ఈస్ ఆల్వేస్ లీనియర్లీ ఇండిపెండెంట్. గుర్తుపెట్టుకోండి నాన్న, ద ఎంప్టీ సెట్ ఏమైతుంది, దీనికి కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. ద ఎంప్టీ సెట్ ఈజ్ ఆల్వేస్, ఎంప్టీ సెట్ ఈజ్ ఆల్వేస్ లీనియర్లీ ఎంప్టీ సెట్ దేంతో డినోట్ చేస్తారు నాన్న, అది కూడా రాస్తాను మళ్ళీ మీరు ఇబ్బంది కాకుండా. ఎంప్టీ సెట్ ని దేంతో డినోట్ చేస్తారు, పైతోనే కదా, పై, లేదా ఏమని రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఓకేనా అండి? ద ఎంప్టీ సెట్ ఈజ్ ఆల్వేస్ లీనియర్లీ ఇండిపెండెంట్. దిస్ ఈస్ ద ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ తీసుకోండి. ఈజ్ li. వాయిస్ ఈస్ క్లియర్? హలో, Yes, sir. బికాస్, ఎందుకనగా, ఇక్కడ చూడండి, నేను ఒక స్కేలార్ ని తీసుకుంటున్నాను. ఆల్ఫా ఇస్ ద బిలాంగింగ్స్ టు ద ఫీల్డ్ నుంచి తీసుకుంటే చూడండి, ఆల్ఫా ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని రాస్తాం. మనకు తెలుసు ఎంప్టీ సెట్ అనేటువంటిది వేర్ ఎంప్టీ సెట్ ఈస్ ద నాట్ ఈక్వల్ టు 0. ఆల్వేస్ 0 కాదు మనకు ఎంప్టీ సెట్ అనేటువంటిది, నాట్ ఏ 0 కాదు కదండి. 0 కానప్పుడు ఖచ్చితంగా మనకి ఏమైతుంది, ఆల్ఫా అనేటువంటిది ఖచ్చితంగా ఏం కావాలి, 0. పక్క ఆల్ఫా 0 అవుతేనే మనకు ఆల్ఫా ఇంటూ 5 వాల్యూ 0 అవుతుంది. కాబట్టి ఉన్నటువంటిది ఒకే ఒక స్కేలార్, ఆ స్కేలార్ కూడా 0 అయిపోయింది. కాబట్టి ఇచ్చినటువంటి సెట్ ఏమైతుంది మనకు, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అనేటువంటిది అవుతుంది. ఇంకొకటి తీసుకుందాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ కీ పాయింట్స్. నెక్స్ట్ కీ పాయింట్ చూడండి, ఈ కీ పాయింట్స్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ వర్క్ చేస్తాడు. ఏమని, చూడండి, ఎవ్రీ సబ్సెట్ ఆఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్,
every subset of లీనియర్ ఇండిపెండెంట్ సెట్. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద క్వశ్చన్స్ అన్ని క్రాక్ చేయడానికి చాలా ఈజీగా ఉపయోగపడతాయి. ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండి. ఇస్ ఇట్ క్లియర్? హలో, వాయిస్ వినిపిస్తుందండి? Yes, sir. ఈజ్ ఎల్ఐ సెట్ అని రాస్తాను చూడండి. మీరు ఎల్ఐ అంటే మళ్ళీ పరిచయం కాకూడదు. లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. చూడండి సార్, మరి దీనికి ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ అని అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఏదైనా ఒక ఎల్ఐ సెట్ తీసుకుందాం. ఎల్ఐ సెట్ ఏం తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా తీసుకుందాం. ఎల్ఐ సెట్ ని ఏమని తీసుకుందాం? S is equal 1 0 0 0 1 0 0 0 1. ఇది ఒక LI సెట్. ఈజ్ LI. ఇట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు R క్యూబ్ ఓవర్ R. వీటినే స్టాండర్డ్ బేసిస్ అంటారు నాన్న. ముందు ఇవి స్టాండర్డ్ బేసిస్ అని ఎలా అవుతాయి అనేటువంటిది కూడా నేను చూపిస్తాను, విత్ ప్రూఫ్ తో సహా చూపిస్తాను. స్టాండర్డ్ బేసిస్ అని ఎందుకు అంటాం అనేటువంటిది. ఓకే, R క్యూబ్ ఓవర్ R, లైట్ S అనేటువంటిది. S ఈజ్ LI అండ్ S ఈజ్ ఏమైతుందన్న LI అవుతుంది. మీరు చెక్ చేసుకోండి. S ఈజ్ LI. ఎందుకు LI అవుతుంది సార్ అంటే చూడండి, S లో ఉన్నటువంటి వెక్టార్స్ రాయండి. V1 వెక్టార్ 1 0 0 0 1 0, V2 వెక్టార్ V3 వెక్టార్ 0 0 1. ఇక చూడండి డిటర్మినెంట్ ఆఫ్ A ఏమైతుంది? 1 అవుతుంది, నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి డిటర్మినెంట్ చెక్ చేస్తున్నా. స్క్వేర్ మ్యాట్రిక్స్ కాకపోతే నేను ఎక్లాన్ ఫామ్ లోకి మార్చేసి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఇది ఎస్. ఎస్ అనేటువంటిది ఏమైంది మనకు? LI అయింది. S is LI. ఇది LI యొక్క ప్రూఫ్. ఓకే, S అనేది LI అవుతుంది. మరి దీని యొక్క సబ్సెట్ ఏదైనా తీసుకోండి మీరు. దీని యొక్క సబ్సెట్ ఏం తీసుకుందాం ఇప్పుడు అని అంటే S డాష్ ఇజ్ ఈక్వల్ టు లేదా S ప్రైమ్ ఇజ్ ఈక్వల్ టు 1 0 0. ఇది సింగిల్ టర్మ్ సెట్ కదండి. ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ S అవుతుంది. ఇది ఖచ్చితంగా S డాష్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి S డాష్ ఈజ్ LI. ఎందుకు? ఎవ్రీ నాన్ జీరో సింగిల్ టర్మ్ సెట్ ఏమైతుందన్నాం? LI సెట్ అవుతుంది అని చెప్పాం. ప్రీవియస్ ప్రూఫ్ చూపించాం. ఇంకోటి S డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఇంకొక సబ్సెట్ తీసుకుంటున్నాను 1 0 0 0 1 0, ఇంకొక సబ్సెట్. ఇది కూడా S కి సబ్సెట్ అవుతుంది. ఇక చూడండి దీని నుంచి చూడండి, S డబల్ డాష్ ఈజ్ LI అవుతుంది. S డబల్ డాష్ ఈజ్ LI సెట్. ఎలా అవుతుంది సార్ అంటే ఇక చూడండి, నేను ఒక B అనే మ్యాట్రిక్స్ రాస్తాను. ఫస్ట్ మ్యాట్రిక్స్ వెక్టార్ ని కాలం గా రాయండి 1 0 0. రెండో దాన్ని రాయండి 0 1 0. ఇది ఎన్నండి? 3 rows 2 columns. ర్యాంక్ ఆఫ్ B చెక్ చేయండి. ర్యాంక్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు ఎన్ని పివోట్స్ ఉన్నాయండి? ఇదొక పివోట్, ఇదొక పివోట్. ఎక్లాన్ ఫామ్ లో ఉంది కదా డైరెక్ట్. ఇదొక పివోట్ అంటే ఎన్ని పివోట్స్ ఉన్నాయి? 2 పివోట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్ లేదా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ B. నెంబర్ ఆఫ్ గివెన్ వెక్టార్స్ సమానమైంది కదండి, లేదా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ B. B లోనే ఉన్నటువంటి కాలమ్స్ సంఖ్యకి సమానమైంది. దేర్ఫోర్ S డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ 1 0 0 0 1 0 ఈజ్ LI. సో ఆ సబ్సెట్ ఏమైతుంది? LI అని అవుతుంది. నెక్స్ట్ ఇంకో సబ్సెట్ తీసుకుందాం. దీనికి ఎన్ని సబ్సెట్స్ వస్తే అన్ని సబ్సెట్స్ అన్ని కూడా మనకి LI అవుతాయండి. చూడండి S ట్రిపుల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఇంకోటి ఏం తీసుకుందాం 1 0 0, ఇంకా లాస్ట్ వెక్టార్ 0 0 1 ఈ సబ్సెట్ ఆఫ్ S. ఇక్కడ నుంచి చూడండి S ట్రిపుల్ డాష్ ఈజ్ LI సెట్ అని అంటున్నాం. ఎందుకు LI సెట్ అంటున్నాం? దీన్ని C అని రాసుకుందాం. C ఈజ్ ఈక్వల్ టు కాలం వెక్టర్ రాయండి 1 0 0 0 0 1 అని రాసాం. ఎన్ని పివోట్స్ ఉన్నాయండి ఇక్కడ? ఇదొక పివోట్, ఇదొక పివోట్. 2 పివోట్స్ డైరెక్ట్ ఎక్లాన్ ఫామ్ లో ఉంది. అలా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 2 పివోట్స్ కాబట్టి ర్యాంక్ ఆఫ్ C ఇది 3/2 ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్
నెంబర్ ఆఫ్ కాలమ్స్ సంఖ్యకి ఈక్వల్ అయింది ఇన్ ఏ సి. సో కాబట్టి దేర్ ఫోర్ ఎస్ ట్రిబుల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు 100, 001 ఈజ్ అలైన్. మరి ఇంకో సబ్సెట్ తీసుకుంటాను సార్ నేను. తీసుకో, నువ్వు ఎన్ని సబ్సెట్స్ అని తీసుకో, ఎవ్రీ సబ్సెట్ అని రాశాను అందుకే అక్కడ ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ ఎల్ఐ సెట్ ఈజ్ ఎల్ఐ అని చెప్తున్నాను అందుకే. ఎస్ ఏమని తీసుకుందాం, ఇంకొక సెట్ ఇంకేమొస్తుంది, ఇంకొక కాంబినేషన్ ఇలా తీసుకుందాం 010 నెక్స్ట్ 001. ఇది కూడా మనకు ఎక్లాన్ ఫార్మ్ రాయండి. ఇట్ ఈస్ ఆల్సో ఏమవుతుంది, ఎస్ ఈజ్ ఎల్ఐ అవుతుంది. చెక్ చేసుకోండి వాటిలాగానే. నెక్స్ట్ ఇంకో సెట్ సార్ అంటే ఇంకోటి కూడా తీసుకోండి, టోటల్ ఓవరాల్ సెట్. ఇట్ ఈస్ ఆల్సో ఏమవుతుంది, ఈజ్ ఎల్ఐ. అర్థమవుతుందా అండి? ఎల్ఐ. ఇది ఎల్డి అనుకునగలరు, ఎల్ఐ. దిస్ ఈజ్ ఎల్ఐ. ఏ సబ్సెట్ అయినా సరే, దేర్ ఫోర్ ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎల్ఐ. బికాస్ ఎందుకనగా ఎస్ ఈజ్ ఎల్ఐ సెట్. ఎస్ అనేటువంటిది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది కాబట్టి ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ ఎల్ఐ సెట్ ఈస్ ద ఎల్ఐ. అంటే లీనియర్ ఇండిపెండెంట్ సెట్ యొక్క ప్రతి సబ్సెట్ కూడా ఇది గమనించాలి, ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. రైట్. అనదర్ కీ పాయింట్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి 6th. ఈ కీ పాయింట్స్ అన్నిటి మీద మీకు మంచి అవగాహన ఉందనుకోండి, మీరు క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీగా క్రాక్ చేస్తారు. ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ ఎల్డి, ఇక్కడ చూడండి, ఎవ్రీ సబ్సెట్ డైరెక్ట్ స్టేట్మెంట్ రూపంలో ఇస్తాడండి వీటిని. ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ లీనియర్లీ డిపెండెంట్ వాటిని ఎల్డి అని అంటాను సింపుల్ గా నేను. ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ ఎల్డి సెట్ ఈజ్ నీడ్ నాట్ టు బి ఎల్డి సెట్. అంటే లీనియర్ డిపెండెంట్ సెట్ యొక్క ఎవ్రీ సబ్సెట్ అనేటువంటిది ఎల్డి కావాలని ఏమి లేదు, ఎల్ఐ కూడా కావచ్చు. ఎగ్జాంపుల్స్ ఇవ్వండి సార్ మాకు. మీరు వాక్యంలో చెప్తే మాకు అర్థం కావట్లేదు, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. తప్పకుండా ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 000, 100, 010 అనుకుందాం. ఈజ్ ఎల్డి. ఎందుకు సార్ లీనియర్ డిపెండెంట్ సెట్ అంటున్నారంటే హియర్ ఎస్ కంటైన్ 0 వెక్టార్. చూడండి, ఎస్ లో 0 వెక్టార్ ఉంది. ఎస్ కంటైన్స్ 0 వెక్టార్. 0 0 0 0 3 టపుల్స్ 0 వెక్టార్ ఉంది కాబట్టి ఎల్డి. మరి దీని యొక్క సబ్సెట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ గా సబ్సెట్ ఏం తీసుకుందాం, 100, ఒకటే వెక్టార్ తీసుకుందాం. ఇట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ ఎస్. ఇక్కడ నుంచి చూడండి, ఎస్ డాష్ ఈస్ ఎల్ఐ సెట్ అవుతుంది. ఎందుకు? ఎస్ డాష్ కంటైన్ ఓన్లీ సింగిల్ టర్మ్ నాన్ జీరో ఎలిమెంట్ వెక్టార్. హియర్ ఎస్ డాష్ contains only single turn non-zero vector. ఆ జీరో కానటువంటి వెక్టార్ ని కలిగి ఉంది. ఇది నాన్ జీరో వెక్టార్ అండి. 0 0 కాలేదు, ఎందుకంటే ఫస్ట్ టపుల్ వాల్యూ ఏముంది, 1 ఉంది, నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి నాన్ జీరో వెక్టార్. అది జీరో వెక్టార్ కాదు. కాబట్టి ఏమైతుంది, ఖచ్చితంగా ఒకే వెక్టార్ ఉంటే అది ఎల్ఐ అవుతుంది. పోయినా దాంట్లో ఎగ్జాంపుల్స్ చూపించాను. నెక్స్ట్ ఇక చూడండి, ఎస్ డబల్ డాష్ తీసుకున్నాం, ఎస్ డబల్ ప్రైమ్. ఇప్పుడు చూడండి, 0 0 0, 100, ఇది సబ్సెట్ ఆఫ్ ఎస్ఏ అవుతుంది. సో దీని నుంచి ఎస్ డబల్ డాష్ ఈజ్ ఎల్డి సెట్. ఎందుకు ఎల్డి సెట్ అవుతుంది? హియర్ ఎస్ డబల్ డాష్ కంటైన్ 0 వెక్టార్. జీరో వెక్టార్ ని ఒక సెట్ కలిగి ఉంటే అది ఏమైతుంది, ఆల్వేస్ ఎల్డి అవుతుంది. 0 వెక్టార్. ఓకేనండి, దిస్ ఈజ్ వెరీ క్లియర్.
హలో Yes, sir. ఒక్క చూడండి. ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ లీనియర్ డిపెండెంట్ సెట్ నీడ్ నాట్ టు బి ఎల్డి కావాలని ఏం లేదు, కానీ ఎల్ఐ సెట్ యొక్క ప్రతి సబ్సెట్ ఏమవుతుంది, ఎల్ఐ అవుతుంది. 7th పాయింట్ తీసుకోండి. చాలా ఈజీ, కొద్దిగా ఓపికగా వినండి, టైం కొద్దిగా ఇది ఉన్నా కూడా, ఎందుకంటే ఈ పాయింట్స్ తెలిస్తేనే మనం క్వశ్చన్స్ అన్ని క్రాక్ చేయగలుగుతాం. వీటితోనే క్వశ్చన్స్ ఫ్రేమ్ వర్క్ అనేది చేస్తాడు. ఎవ్రీ సూపర్ సెట్ ఆఫ్ ఎల్ఐ సెట్ నీడ్ నాట్ టు బి ఎల్ఐ. ఎవ్రీ సూపర్ సెట్ ఆఫ్ LI set is need not to be LI. LI set. LI set యొక్క సూపర్ సెట్ అనేటువంటి ప్రతి సూపర్ సెట్ అనేటువంటిది LI కావాలని ఏమీ లేదు, కావచ్చు కాకపోవచ్చు. ఏంటి సార్ మరి దానికి సంబంధించింది మాకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారా అంటే తప్పకుండా ఇద్దాం నాన్న. చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీనికి సూపర్ సెట్ అంటే బిగ్గెస్ట్ సెట్. ఏం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా అనంటే మనం ఏం తీసుకుందాం, ఓకే దెర్ ఇస్ నో 100, 010, 100, 010, నెక్స్ట్ 001. ఇది తీసుకోండి. ఇది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, ఈజ్ ఎల్ఐ సెట్. ఇంతకుముందే చూసాం. సేమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎందుకు చెప్తున్నానంటే మీకు కాన్సెప్ట్ బాగా తెలుస్తుందనే ఉద్దేశంతో. మళ్ళీ డిఫరెంట్ అంటే అవి చూపించాల్సి వస్తుంది, మళ్ళీ టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో అలా తీసుకున్నాను. ఈజ్ ఎల్ఐ సెట్. మరి దీని యొక్క సూపర్ సెట్ తీసుకుందాం. ఏమని తీసుకుందాం సూపర్ సెట్ అనేటువంటిది? ఇక్కడ చూడండి, ఎస్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్, సూపర్ సెట్ పేరు ఎస్ ప్రైమ్ ఇద్దాం, ఎస్ ప్రైమ్. ఆ సూపర్ సెట్ ఏమవుతుంది, ఇక్కడ ఒక వెక్టార్ ని పెంచుదాం. 100, 010, 001, ఇంకొక వెక్టార్ యాడ్ చేస్తున్నాను. అదేంటిది, 0 వెక్టార్ ని యాడ్ చేస్తున్నాను. ఇక చూడండి, ఎస్ సబ్సెట్ ఆఫ్ ఎస్ డాష్, ఎస్ డాష్ అంటే ఎస్ డాష్ అనేటువంటిది సూపర్ సెట్, ఈజ్ ఎల్డి. హియర్ ఎస్ డాష్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఎస్. అంటే ఎస్ కన్నా ఎస్ డాష్ అనేది పెద్దది, ఎందుకంటే ఒక ఎలిమెంట్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ, 0 ఎలిమెంట్. అక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, అవే ఎలిమెంట్స్ కలిగి ఉండి వాటికన్నా ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ ఉంది, కాబట్టి ఇది సూపర్ సెట్, బిగ్ సెట్ అని చెప్తున్నాం, సూపర్ సెట్ ఆఫ్ ఎస్. అంతేకాకుండా అండ్ ఎస్ డాష్ ఈజ్ ఎల్డి సెట్. ఎందుకు ఎల్డి సెట్ అవుతుంది? బికాస్ ఎస్ డాష్ కంటైన్స్ 0 వెక్టార్. మరి 0 వెక్టార్ లేకుండా కూడా అవుతుంది సార్ అంటే అవుతుంది. 3 టపుల్స్ కాబట్టి మీరు 3నే ఉండాలి మాక్సిమం. లీనియర్ ఇండిపెండెంట్ కానీ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ లో 3 కన్నా ఎక్కువ వెక్టార్స్ ఉన్నాయనుకో, 3 టపుల్స్ 3 కన్నా ఎక్కువ వెక్టార్స్ ఉన్నాయనుకోండి, దట్ ఈస్ ఆల్వేస్ లీనియర్లీ డిపెండెంట్ అనేటువంటి ఒక పాయింట్ రాపిస్తాను ముందు. ఇక చూడండి, ఇది ఒక వెక్టార్, ఇది ఒక వెక్టార్, ఇది ఒక వెక్టార్. 1 2 3 4 ఉన్నాయి ఎస్ డాష్ లో. 3నే ఉండాలి, 3 టపుల్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ 3 కన్నా ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ఇట్ ఈస్ ఎల్డి అని చెప్పొచ్చు ఆల్వేస్. అక్కడ 0 రాసినా రాయకపోయినా వేరే వెక్టార్ ని రాసినా సరే. ఇక్కడ 0 బదులు సార్ ఆర్ నేను ఇలా తీసుకుంటాను సార్, దెర్ ఈస్ నో ప్రాబ్లం అంటే దెర్ ఈస్ నో ప్రాబ్లం నాన్న. ఇక్కడ చూడండి 1 1 1 అని తీసుకోండి. ఈ మూడింటి యొక్క లీనియర్ కాంబినేషన్, ఇది V1 అనుకోండి, ఏది ఫస్ట్ వెక్టార్ ని V1 అనుకోండి, ఇది V2 అనుకోండి, ఇది V3 అనుకోండి. చూడండి, ఈ ఉన్నటువంటి ఈ 1 1 ని V4 అనుకోండి. ఇంకో కాంబినేషన్ ఏం రాయొచ్చు, V4 is equal to V1 plus V2 plus V3. అంటే 1 వెక్టార్ is the linear combination of other vectors and thus a set is always LD అవుతుంది. మీరు అలా కూడా చెప్పొచ్చు, ఎలానైనా ఎగ్జాంపుల్ ని వర్కౌట్ చేయొచ్చు, LD అవుతుంది. మరి నీడ్ నాట్ టు బి అన్నారు కదా సార్, LI కూడా కావచ్చు కదా అంటే అవుతుంది. ఇక చూడండి, నేను ఇంకొక సెట్ తీసుకుంటున్నాను. ఏమని తీసుకుంటున్నాను, సూపర్ సెట్ అనేటువంటిది ఎవ్రీ సూపర్ సెట్ ఆఫ్ LI సెట్ అనేటువంటిది నీడ్ నాట్ టు బి LI అని చెప్పాం కదా. దానికి ఏం తీసుకుందాం, ఒక సూపర్ సెట్ అనేటువంటిది ఏం తీసుకుందాం అబ్బా,
సూపర్ సెట్ అని అన్నాం, అంటే సబ్సెట్ తీసుకోకూడదు. అంటే ఎన్ని ఉండాలి ఖచ్చితంగా? ఒక వెక్టార్ అనేటువంటిది ఓకే, ఎవ్రీ సెట్ ఈస్ ద తనకు తాను ఏమవుతుంది? సూపర్ సెట్ అవుతుంది, సబ్సెట్ అవుతుంది కాబట్టి సూపర్ సెట్ అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు మీరు ఇక్కడ? అంటే ఎస్ డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఏం తీసుకోవచ్చు? సేమ్ సెట్ తీసుకోండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. 0 1 0 తనకు తాను అవుతుంది కాబట్టి, తనకు తాను సబ్సెట్ అవుతుంది కాబట్టి తనకు తాను సూపర్ సెట్ అవుతుంది. ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎస్, సేమ్ ఈజ్ ఆల్వేస్, దేర్ ఫోర్ ఇదేంటిది? ఇట్ ఈస్ ఆల్సో ఒక నిమిషం, ఎస్ ఈజ్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది కదా, ఎస్ డాష్ ఇక్కడ తీసేసేయండి. దీన్ని సింపుల్ గా మీకు అది అర్థమైపోతుంది. 1 minute అరైజ్ చేద్దాం, ఇక్కడ దీన్ని అరైజ్ చేద్దాం. ఓకే రైట్, ఇక్కడ చూడండి. హియర్ ఎస్ డబల్ డాష్ ఈజ్ LI సెట్. ఓకే కదండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే సూపర్ సెట్ అనేది LI సెట్ కావాలని ఏమీ లేదు, నీడ్ నాట్ బి LI కావచ్చు కాకపోవచ్చు, LD కూడా కావచ్చు. ఇక్కడ చూడండి LD అవుతుంది ఇక్కడ, ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్. కానీ సూపర్ సెట్ ఆఫ్ LD సెట్, నెక్స్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ సూపర్ సెట్ ఆఫ్ LD సెట్ ఈస్ ఆల్వేస్ LD. ఇంకా ఒక 10 minutes తీసుకున్నా క్లాస్, మీ ఒపీనియన్ బట్టి నేను మూవ్ చేస్తాను. చెప్పండి నాన్న. క్లాస్ ఇంకొక 10 minutes కొనసాగించిన. హలో, సార్ ఇంకొక 10 minutes చెప్పనా అమ్మా? చెప్పండి సార్. ఓకే బేటా, రైట్. ఇక్కడ చూడండి నాన్న, ఎవ్రీ సూపర్ సెట్ ఆఫ్ LD సెట్, ఎవ్రీ సూపర్ సెట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆఫ్ LD సెట్ అంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ ఈజ్ ఆల్వేస్ లీనియర్లీ డిపెండెంట్, ఆల్వేస్ LD సెట్. LD అంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సార్ అని అంటే, ఇక్కడ చూడండి నాన్న, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. LD సెట్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ LD సెట్ ఏం తీసుకున్నాం? 0 0 0, ఇట్ ఈస్ 1 1 1 0 1 0 0 0 1 అని అనుకుందాం. ఇది S అనుకుందాం. ఇది LD ఈజ్ LD. ఎందుకు సార్ LD అవుతుంది అని అంటే, దీంట్లో ఉన్నటువంటి 0 వెక్టార్ ఉంది కాబట్టి LD. సో LD సెట్ బికాస్ S contains 0 vector. S contains 0 vector. S అనేటువంటిది 0 వెక్టార్ ని కలిగి ఉంది కాబట్టి LD. మరి దాని యొక్క సూపర్ సెట్ తీసుకుందాం. S ఈజ్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు S ప్రైమ్, అంటే సూపర్ సెట్ తీసుకుంటున్నాను. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ ని పెంచండి. 0 0 0 1 0 0 0 0 1, నెక్స్ట్ 0 1 0. ఒక ఎలిమెంట్ ని పెంచినా 0 అయితే ఉంటుంది కదండి, 0 అయితే ఉండకుండా ఉండదు కదా. కాబట్టి ఇది ఏమైతుంది? ఈజ్ LD. అంటే ఖచ్చితంగా ఈ సూపర్ సెట్ కూడా ఏమైతుంది? LDనే అవుతుంది. ఎందుకంటే 0 వెక్టార్, ఇక్కడ ఉన్నటువంటి 0 వెక్టార్ ఉంది. ఆ వెక్టార్ అనేది మారదు. సూపర్ సెట్ లో, ఎవ్రీ సూపర్ సెట్ లో 0 వెక్టార్ ఉంటుంది. సార్ మీరు ఇలా 0 తీసుకొని ఈజీగా చెప్తున్నారు సార్, ఇంకొకటి తీసుకొని చెప్పండి సార్ మాకు. తప్పకుండా 0 వెక్టార్ కాకుండా ఇంకొకటి తీసుకొని చెప్తాను, చూడండి. S is equal, ఫర్ ఎగ్జాంపుల్ 1 0 0, నెక్స్ట్ 0 1 0, నెక్స్ట్ 1 1 0 అని తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ V1 V2 V3, 3 వెక్టార్స్ ఉన్నాయి. ఈజ్ LD సెట్, ఈజ్ LD సెట్, లీనియర్లీ డిపెండెంట్ సెట్. బికాస్, ఎందుకనగా ఇక్కడ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఉన్నటువంటి V3ని ఎలా రాస్తున్నాను చూడండి. V3 ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. V3 అంటే ఏంటి నాన్న? 1 1 0 ఈజ్ ఈక్వల్ 1 0 0 ప్లస్ 0 1 0. అవునా కదా? అలా రాస్తున్నాం. అంటే 1 వెక్టార్ ఇస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్. అలా రాస్తే ఆ సెట్ ఏమైతుంది? ఆల్వేస్ లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది.
కాబట్టి మనం అలా రాసాం. ఎందుకు సార్ అని అంటే ఇక చూడండి లీనియర్ కాంబినేషన్ గా తీసుకురండి. ఆర్ లేదా మనం ఏమని రాయొచ్చు, v3 మైనస్ v1 మైనస్ v2 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఇక్కడ ఉన్నటువంటి వీటిని దేంతో కంపేర్ చేస్తావు, ఆల్ఫా ఇంటూ v3 బార్ ప్లస్ బీటా ఇంటూ v1 బార్ ప్లస్ గామా ఇంటూ v2 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 తోన కంపారిజన్ చేయండి. హియర్ ఆల్ఫా వాల్యూ చూసుకుంటే 1 అవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. బీటా వాల్యూ తీసుకుంటే -1 అవుతుంది, నాట్ ఈక్వల్ టు 0. గామా వాల్యూ తీసుకుంటే -1 అవుతుంది, నాట్ ఈక్వల్ టు 0. అట్లీస్ట్ ఒక్క స్కేలార్ నాట్ ఈక్వల్ టు 0 అయినా ఎల్డీనే, కానీ అన్ని స్కేలార్స్ నాట్ ఈక్వల్ టు 0నే అయినాయి. ఇక్కడ ఒక్కటైనా సరిపోతుంది మనకి, అట్లీస్ట్ ఒక్క స్కేలార్ నాట్ ఈక్వల్ టు 0 అయినా ఎల్డీనే అవుతుంది. కాబట్టి ఇదేమైతుంది, ఆల్వేస్ ఎల్డీ అవుతుంది. మరి దీని సూపర్ సెట్ సార్ అని అంటే ఇక్కడ చూడండి నాన్న, దీని సూపర్ సెట్ ఏం తీసుకుందాం అని అంటే ఇక్కడ చూడండి, ఇది అక్కడ పక్కెట్టాలి. ఎస్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ సూపర్ సెట్ ఆఫ్, అంటే ఎస్ ఈజ్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సూపర్ సెట్ ఎస్ ప్రైమ్. దాంట్లో ఒక వెక్టార్ ఎక్స్ట్రా తీసుకుందాం, 1 0 0 0 1 0. నెక్స్ట్ ఏం తీసుకుందాం, 1 1 0. నెక్స్ట్ ఏం తీసుకుందాం, 1 1 1 అని తీసుకుందాం. చూడండి ఇది ఏమవుతుంది, ఈజ్ here s prime is LD set. ఎందుకు LD set అవుతుంది, మళ్ళీ సేమ్ ఈ సెట్ లోపల ఏ వెక్టార్ అయినా సరే అదర్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాసినా సరే ఇయర్, బికాజ్ ఎందుకనంటే సేమ్ కండిషన్, సేమ్ v3 ఈజ్ ఈక్వల్ టు v1 ప్లస్ v2. దీన్ని v1 అనుకోండి, దీన్ని v2 అనుకోండి, దీన్ని v3 అనుకోండి, దీన్ని v4 అనుకోండి. v4 నేమ్ రాయాలని ఏం లేదు, ఏ వెక్టార్ అయినా అదర్ వెక్టార్స్ యొక్క ఏవైనా 2-3 వెక్టార్స్ యొక్క స్కేలార్ మల్టిపుల్స్ గా లేదా లీనియర్ కాంబినేషన్ గా రాయగలిగితే చాలు. బికాజ్ ఎందుకంటే v3ని ఇలా రాయగలిగినాం అంటే v3 ఈజ్ డిపెండ్ ఆన్ v1 అండ్ v2. అంటే v3 అనే వెక్టార్ v1 v2 మీద డిపెండ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా ఆధారపడినా, వేరే వారిపైన ఆధారపడి బతికినా కూడా మీ ఫ్యామిలీ అంతా కూడా డిపెండెంట్ అయినట్లే, ఒకరిపైన డిపెండ్ అయి బతికినట్లే. మీ నాన్న ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నారు అని అంటే దాని మీనింగ్ ఏంటిది, మీ ఫ్యామిలీ మొత్తం వారి మీద ఆధారపడి బతుకుతున్నట్లే. ఎందుకంటే మీ నాన్న తెచ్చినటువంటి డబ్బులు మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు, ప్రతిదీ కూడా వాడుకుంటున్నారు, ఫుడ్ తింటున్నారు, అంటే మీరు డిపెండెంట్ అయినట్లే, మీ ఫ్యామిలీ మొత్తం డిపెండెంట్ అయినట్లే. అంటే ఒక్క సెట్ లోపల ఒక్క వెక్టార్ డిపెండెంట్ వెక్టార్ ఉన్నా మొత్తం సెట్ ని డిపెండెంట్ సెట్ అంటారు, లీనియర్లీ డిపెండెంట్ సెట్. ఈజ్ ఇట్ క్లియర్ అనా? Yes, sir. క్లాస్ Yes. లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ తోనే క్లోజ్ చేస్తానన్నా, ఇది ఫైనల్ పాయింట్, దీంతో క్లోజ్ చేస్తాను. రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఎన్నోది ఇది నోట్, ఎన్నోది 9. yes 9 చూడండి నాన్న, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. ఇక చూడండి, e పవర్ r అండ్ e పవర్ s ఆర్ li లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్. ఈ రెండు కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ r is the not equal to s. r అనేటువంటిది s కి ఈక్వల్ కాకపోతే లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు. సార్ మాకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇక చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, e పవర్ x ఈ సెట్ లో తీసుకుందాం. e పవర్ x e పవర్ 2x ఈజ్ li లీనియర్ ఇండిపెండెంట్ అని చెప్తున్నాను. ఎందుకు? బికాస్ మ్యాట్రిక్స్ రాసుకోండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అని అంటే మాకు ఎక్కడ సార్ అంటే వ్రాన్స్కినియా కండిషన్ తెలుసు కదండి మీకు. వ్రాన్స్కినియా కండిషన్ ప్రకారం ఏం రాసుకుంటాం, ఇది e పవర్ x, ఇది e పవర్ 2x. e పవర్ x యొక్క డెరివేటివ్ ఏమవుతుందండి, e పవర్ x. e పవర్ 2x యొక్క డెరివేటివ్ ఏమవుతుందండి, 2 ఇంటూ e పవర్ 2x అవుతుంది. సో ఇప్పుడు డిటర్మినెంట్ చెక్ చేయండి. మీరు అక్కడ అబ్జర్వేషన్ చేస్తే e పవర్ x ఇంటూ 2 ఇంటూ e పవర్ 2x మైనస్ e పవర్ x ఇంటూ e పవర్ 2 ఇంటూ x. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, 3 ఇంటూ e పవర్ 3x అవుతుంది. బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ ఆర్ యాడెడ్. సో మైనస్ e పవర్ 3x అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద 2 ఇంటూ e పవర్ 3x. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ x is the belongs to real number.
ఏ రియల్ నెంబర్ కైనా సరే 0 రాయండి, సంథింగ్ పవర్ 0. ఇక చూడండి ఈ పవర్ 0 వాల్యూ ఏమైతుంది, ఆల్వేస్ 1 అవుతుంది. ఈ వాల్యూ ఎంత అండి, 2.712. సో కాబట్టి సంథింగ్ పవర్ 0 వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1 అవుతుంది. అంటే మీరు ఏ వాల్యూ రాసినా సరే నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. రియల్ నెంబర్. నెగిటివ్ రాయండి, చూడండి ఈ పవర్ -1 అంటే 1/e. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0. సో హలో సార్. చెప్పండి చెప్పండి అన్న. హలో Sir, e power x into 2 into e power x 2x 3 e power x కదా సార్. అది చెప్పండి 2 into e power 3x అవుతుంది సార్. వెరీ గుడ్ నాన్న. ఇది 2 కదా, కోఎఫిషియంట్ 2 ఉంది కదా బేట. మనం ఏం వాడుతున్నాం, ఏ పవర్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n. బేసిస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ ఆర్ యాడెడ్. సో m ప్లస్ n. m is equal to n. రెండు ఉంటాయి కదా మన ఫార్ములాస్. సో కాబట్టి 2 e పవర్ x అంటే 1 into e పవర్ 3x. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ అన్న? హలో ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూడండి r is equal to ఎంత ఉంది, s is equal to ఎంత ఉంది. r is equal to x, s is equal to 2x. బోత్ ఆర్ ఈక్వల్ అండి. r is the not equal to s కాబట్టి li అవుతుంది. సింపుల్ గా ఇదంతా చెక్ చేయకుండా. సార్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ అంటే ఇక్కడ చూడండి e పవర్ 2021x కామా e పవర్ 2022x కామా e పవర్ 2023x is always li. is li set, linearly independent set అవుతుంది. బికాస్ ఎందుకనంటే చూడండి కోఎఫిషియన్స్ చూసుకోండి, x కోఎఫిషియన్స్ 2021 is the not equal to 2022 is not equal to 2023. ఏ ఒక్కటి కూడా ఈక్వల్ కావు. సార్ మరి ఈక్వల్ అవుతే ఏమవుతుంది సార్ అంటే ఎల్డి అవుతుంది సార్. ఎందుకు సార్ అంటే ఇక చూడండి నాన్న, ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ e పవర్ x తీసుకున్నాను సార్, ఈజ్ ఎల్డి సెట్ అని అంటున్నాను. ఎందుకు సార్ అంటే బికాస్ మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయండి, కన్స్ట్రక్ట్ చేయండి. e పవర్ x, ఇది e పవర్ x. e పవర్ x యొక్క డెరివేటివ్ e పవర్ x అకార్డింగ్ టు ద వ్రాన్స్కియన్. e పవర్ x యొక్క డెరివేటివ్ e పవర్ x. ఇప్పుడు ad మైనస్ bc చేయండి, డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చూడండి, e పవర్ x ఇంటూ e పవర్ x మైనస్ e పవర్ x ఇంటూ e పవర్ x. సో ఇట్ ఈస్ ద e పవర్ x మైనస్ e పవర్ x అంటే 0 అవుతుంది. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ద 2/2 మ్యాట్రిక్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. దేర్ ఫోర్ దిస్ s is equal to e పవర్ x is LD. ఎందుకంటే వన్ వెక్టార్ ఇస్ ద డిపెండ్ ఆన్ ద అదర్ వెక్టార్. ఫస్ట్ వెక్టార్ అనేది ఇంకో వెక్టార్ డిపెండ్ అయింది, అంటే v1 is equal to v2 అయింది. v1 is the depend on v2 కాబట్టి ఇది ఏమైతుంది, LD సెట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ అండి? Yes, sir. ఓకే, ఏమైనా ఈ క్లాస్ లో డౌట్స్ ఉన్నాయన్న టుడే క్లాస్ లో? No doubt, sir. ఇంకా ఎవరికైనా సార్ ఒక డౌట్స్ చెప్పండి సార్. సార్ ఎస్టర్డే క్లాస్ లో ఏదో ఎగ్జామ్ రాస్తా అన్నారు కదా సార్, అది డెఫినేషన్ ఏంటి నాన్న? పాలినామియల్. పాలినామియల్ అంటే డెఫినేషన్ ఏంటిది? p of x is equal to, for example, a0 plus a1x plus a2x square plus up to so on an x power n. ఓకేనా నాన్న? వేర్ ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా an అనేటువంటిది మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అలా అవుతేనే p of x అనేది పాలినామియల్ అవుతుంది. హైయెస్ట్ x ఏది డిగ్రీ ఎంత? ఇక్కడ డిగ్రీ ఆఫ్ p of x ఎంత నాన్న అంటే n అవుతుంది. n డిగ్రీ కలిగినటువంటి పాలినామియల్ ఇది. మరి ఖచ్చితంగా x పవర్ n యొక్క కోఎఫిషియంట్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. మీరేమన్నారు, 0 పాలినామియల్ అంటే p of x is equal to 0. 0 అన్నప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఇక్కడ ఏం రాయొచ్చుది సార్? నేను ఇలా రాస్తా కదా సార్, 0 ఇంటూ ఎక్స్ పవర్ 0 అంటే ఇదేమవుతుంది, an అవుతుంది. an వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. 0 అయినప్పుడు ఎలా అవుతుందండి ఇది 0 పాలినామియల్ అంటారు. అదర్వైజ్ ద పాలినామియల్ an is equal to 0 అవుతే దాన్ని ఏమంటారు, 0 పాలినామియల్ అంటారు. ఓకేనా నాన్న? ఇది పాలినామియల్, నాన్ జీరో పాలినామియల్. ఇది నాన్ జీరో పాలినామియల్, ఇది అయితే 0 పాలినామియల్ కాబట్టి డిగ్రీ డిఫైన్ చేయబడదు. లేదు సార్ మరి కాన్స్టాంట్ పాలినామియల్ అంటే ఏంటి సార్ అంటే p of x is equal to, ఫర్ ఎగ్జాంపుల్ 2024. దీన్ని ఎలా రాయొచ్చు, 2024 ఇంటూ x to the power of
0 అని రాయొచ్చు. అంటే 2024 ఇంటూ 1 అని రాస్తున్నాం ఇక్కడ. 2024 ఇంటూ 1 అంటే ఎక్స్ పవర్ 0, డిగ్రీ ఇస్ ద 0 అవుతుంది. ఇక్కడ చూడండి, డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ ఏంటి సార్ కాన్స్టెంట్ అంటే an ఈజ్ ఈక్వల్ టు 2024. ఇట్ ఈస్ ద నాట్ ఈక్వల్ టు 0. ఈజ్ ఇట్ క్లియర్ నాన్న? దిస్ ఈస్ ద జీరో పాలినామియల్. అంటే కోఎఫిషియంట్ నాన్ జీరో అయితేనే అది ఎక్స్ పవర్ ఏముంటే అది డిగ్రీ అవుతుందా సార్? ఎస్ నాన్న, ఎస్. ఓకే. ఓకేనా నాన్న? ఈజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ క్లాస్ ఇక్కడ నుంచే కంటిన్యూషన్ చేస్తాను కాబట్టి రఫ్ చేసేస్తున్నాను. సార్ చెప్పండి.